దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, జై భీమ్, వర్ధిల్లాలి భారతీయుల ఐక్యత, జై ఇండియా, ఇండియా కూటమి వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. ఈ నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, నరేంద్ర మోడీని అరెస్ట్ చేయాలి, అమిత్ షాని అరెస్ట్ చేయాలి, ఈ బీజేపీ మత ఉగ్రవాదులు అందరూ కూడా అరెస్ట్ చేయాలి. ఇలా చట్ట ప్రకారంగా అదుపులో తీసుకోవాలి. మనకి భారతదేశంలో సుప్రీంకోర్టు వల్ల కాకపోతే భారత రాజ్యానికి, ఆ యొక్క రాజ్యాంగానికి ఒక బలం ఉంది, ఆ శక్తి ఉంది. ఆ యొక్క సుప్రీం భారత రాజ్యాంగం ద్వారా ఐక్యరాజ్య సమితికి, అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేసైనా సరే ఈ భారతదేశాన్ని మనం కాపాడుకుందాం. ఈ నరేంద్ర మోడీ నుండి, బీజేపీ మత ఉగ్రవాదుల నుండి, ఆర్ఎస్ఎస్ మత ఉగ్రవాదుల నుండి, హైందవ మత ఉగ్రవాదుల నుండి మన దేశాన్ని కాపాడుకుందాం. మరి ఏ మతంలో కూడా మత ఉగ్రవాదులు అయితే లేరు. క్రైస్తవుల్లో మత ఉగ్రవాదులు లేరు. అబద్ధ బోధకులు, దొంగ బోధకులు ఉన్నారంటే అది క్రైస్తవులకు సంబంధించింది. కానీ క్రైస్తవుల్లో మత ఉగ్రవాదులు లేరు, ముస్లింల్లో కూడా మత ఉగ్రవాదులు లేరు, హైందువుల్లో మత ఉగ్రవాదులు ఉన్నారని చెప్పి రుజువులు అయిపోయినాయి. ఎక్కడన్నా ఒక్క చోటైనా క్రైస్తవ మత ఉగ్రవాది ఉన్నాడేమో చూపించండి, లేడు. ముస్లిం మత ఉగ్రవాది కూడా లేడు. కేవలం ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి హైందవ మత ఉగ్రవాదులు మన భారతదేశంలో ఉన్నారు. మరి ఈ దక్షిణ భారతదేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మత ఉగ్రవాదిగా ఆయన రోజు రోజుకు రుజువు చేసుకుంటున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు, ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఆయన పరిపాలనలో ఎంతో కొంత, కనీసం 50% అన్నా ప్రజలకు మేలు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఏంటంటే ఉన్నది మాట్లాడుకోవాలి, అబద్ధాలు మాట్లాడకూడదు. పెడితే పెళ్ళి లేకపోతే చావు కోరుకునేటువంటి ప్రజలు కృతజ్ఞత చూపిస్తారు. పెట్టినప్పుడు కృతజ్ఞత చూస్తారు, పెట్టకపోతే చావు కోరుకుంటారు. ప్రజలే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పనితీరు చూసిన, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా పనితీరు చూసిన తేడా కనబడిపోతుంది. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా న్యాయం జరగట్లేదు. దేశమంతా కూడా ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, బీజేపీ మత ఉగ్రవాద ఎంపీ, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ అధిష్టానం, రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం మొత్తం కూడా తెగించేసి క్రైస్తవుల మీద, దళితుల మీద, ముస్లింల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇది గమనించినటువంటి ప్రజలు ఒక్కొక్కరుగా రోడ్డు మీదకి వస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు, ఉద్యమ పార్టీలు, సిపిఎం, సిపిఐ పార్టీలు అన్నీ కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. దేశంలో ఉన్న ప్రజలందరూ ఏకమవుతున్నారు. దేశ ప్రజలందరూ ఏకమవుతున్నారు. కులాలకు, మతాలకు, పార్టీలకు ఏకమవుతున్నారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నిన్ను ప్రశ్నలు అడుగుతున్నావు, ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పగలవా? చెప్పలేవు. నువ్వు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ భారతదేశంలో ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసావు, ఆ డబ్బులు ఎవరు ఖర్చు పెట్టావు? 2 లక్షల కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానులు అందరూ చేసిన అప్పు 65,000 కోట్ల రూపాయలు. ఈ అధికారంలోకి వచ్చేప్పటికి రోజు రోజుకి అప్పులు పెంచేస్తున్నాడు. 1,50,00,000 కోట్ల రూపాయల అప్పు ఇప్పుడు 2 కోట్ల మించిపోయింది. ఒక్కొక్క తలకాయకి వచ్చేసి 1,20,000 రూపాయల అప్పు. ఉద్యోగాలు లేవు. నరేంద్ర మోడీ ఉద్యోగాలు ఇవ్వలేక ఆదివాసులను చంపేస్తావు, వాళ్ళకి జీవనోపాధి చూపిస్తావు. ఆపరేషన్ కగారని చెప్పి ఆ మోడీ గారిని పెట్టుకొని మొత్తాన్ని చంపేస్తున్నావు. జనాలు గమనిస్తున్నారు. జనాలందరూ కూడా ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చేస్తారు. పోలీసు వాళ్ళు చూస్తే పోలీసు వాళ్ళు రెచ్చిపోతున్నారు. రోజు రోజుకి దళితుల మీద దాడులు, ఎస్టీల మీద దాడులు, క్రైస్తవుల మీద దాడులు, ముస్లింల మీద దాడులు చేస్తున్నారు. చూస్తే ఎవరు ఊరుకోరు. పోలీస్ డిపార్ట్మెంటు
మిలిటరీ, కలెక్టర్లు, ఎస్పీలు మొత్తం కూడా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా బీజేపీ అంటున్నారు. మీరు ప్రభుత్వ యంత్రాంగం కాదు, ప్రభుత్వ అధికారులు కాదు, మీరు అందరూ కూడా ఆర్ఎస్ఎస్ అంటున్నారు. తాలిబాన్లాగా తయారైపోయారు అంటున్నారు. మా ఉగ్రవాదుల కంటే ఘోరంగా తయారైపోయాడు అంటున్నారు. పోలీసు వాళ్ళకి, ఈ కలెక్టర్లకి, ఎస్పీలకి, ఈ జడ్జీలకి, లాయర్లకి జాలి, దయా, కనికరం లేదు. సుప్రీంకోర్టులో కేసు వేయాలంటే ఇప్పుడు మహానుభావులు ఈ ఎమ్మెల్యేలు, ఇప్పుడు కొడాలి నాని గారు, లేకపోతే వల్లభనేని వంశీ గారు, వీళ్ళు బెయిల్ కోసం అప్లై చేసుకోవాలంటే పెద్ద పెద్ద కేసులుగా, దిగినార కేసులుగా సుప్రీంకోర్టుకి వెళ్తే 2 కోట్ల రూపాయలు, 3 కోట్ల రూపాయలు. అరే బాబు, మీరు మనుషుల పశువులు రా? సుప్రీంకోర్టులో కేసు వేయటానికి 2 కోట్లు, 3 కోట్ల ఇస్తాకి వీళ్ళెవరో, తీసుకుంటాకు నువ్వెవడో? నువ్వు చదువుకున్నావు, భారత రాజ్యాంగం వరకు చదువుకున్నావు. సుప్రీంకోర్టు లాయరు, సుప్రీంకోర్టు జడ్జి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్ అయ్యేటానికి 5 లక్షల రూపాయలు స్టాంపు డ్యూటీ కట్టాలా? ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కే పాల్ గారు, పగడాల ప్రవీణ్ గారు హత్య కేసు విషయంలో సిబిఐ ఎంక్వైరీ ఏంటి అని చెప్పి అడిగితే ఇక్కడ హైకోర్టు న్యాయమూర్తి, మీరు మనుషులా పశువులా? దేవుడు చూస్తా ఊరుకుంటాడా? అంటే సాధారణమైనటువంటి పబ్లిక్ మీకు న్యాయస్థానాన్ని ఆశ్రయించకూడదు. ఏం చేద్దామని మీరు జడ్జిలు అయ్యారు? ఏం చేద్దామని మీరు లాయర్లు అయ్యారు? దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం మీ మీద రగులుకుంటుంది. జడ్జీలలో దొరుకుతాయి, 100 కోట్ల రూపాయలు దొరుకుతాయి. వాళ్ళేమో వాళ్ళ స్వగ్రామాలు బదిలీ చేస్తారు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత రాజ్యసభ సీట్లు ఇస్తారు. ఏమిట్రా బాబు మీరు ఈ రకంగా మొత్తం దేశం అంతా వ్యాపించేశారు. ఆ మోడీ గారు, ఆ అమిత్ షా గారు. అరే బాబు, మీరు మనుషులా పశువులురా? చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఈ మచిలీపట్నం మణిపూర్ అయిపోయింది. నేను 2 సంవత్సరాల క్రితం అన్నా ఈ మచిలీపట్నం మణిపూర్ అయిపోద్దని. అయిపోయింది. మచిలీపట్నం మొదలుకొని ఢిల్లీ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం మతం కులం. అరే ప్రజలు, సాధారణ ప్రజలు, మీరు షాపింగ్ మాల్స్లో పనిచేస్తున్నారు, పొరుగు పార పెట్టుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు, చిన్న చిన్న సెల్ ఫోన్ షాపుల్లో, హోటల్స్లో టీ క్యాంట్లు చేస్తున్నారు. నీకు ఇంటికి వెళ్తే తింటాకి లేదు. యేసుక్రీస్తు గురించి ప్రకటించడానికి వీల్లేదంటావు. ఆడు మోడీ గారు ఇచ్చే జీతం తీసుకొని, ఐటీ సెల్లో, బీజేపీ ఐటీ సెల్లో ఆ మోహన్ భగవత్ గారు ఇచ్చే జీతం తీసుకొని నువ్వు వాళ్ళకి పనిచేస్తావు. మీరు బీజేపీ ఐటీ సెల్లో ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు మీ పని ఏంట్రా బాబు? మీరు లేచిన కాడి నుంచి క్రైస్తవులను చంపేయాలి, ముస్లింలని చంపేయాలి, చర్చిలు కూల్చేయాలి. ఇదే మచిలీపట్నంలో చూడండి, సిగ్గు శరం లేదు మీకు. సిగ్గు పెట్ల దేవుడు, సిగ్గుదిలేసేశారు. నీకు ఇంటికి వెళ్తే తింటాకూడదు. ఈ నిజాంపేటలో కృపాదాస్ గారు అబ్బాయి, యానాది కమ్యూనిటీకి చెందినటువంటి యువకుడు, పాస్టర్, స్వార్థ సభలు పెట్టుకోవడానికి కొన్ని ఆ కాలనీలో, ముస్తాఖాన్పేటలో కాలనీలో ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ సోదరులు, యానాది సోదరులు స్వార్థ కూటాలకు వస్తారని చెప్పి వాల్ పోస్టులు అంటిస్తే ముస్తాఖాన్పేట ఏరియాలో ఆ ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలు కూడా తెగించేసి 11 దాటితే మా ఏరియా మంచిది కాదు, చాలా ప్రమాదం చెబుతుందంట. మేమంతా మంచోళ్ళం కాదు, 11 దాటితే తిరగటానికి వీల్లేదు ఇక్కడ. కార్పొరేటరు, మళ్ళీ ఆ సామాజిక వర్గం చెందిన కార్పొరేటర్కి అధికారం లేదు. ఆ కార్పొరేటరు అన్న కొడుకని కూడా జాలి, దయ, కనికరం లేకుండా కొట్టారు. గుళ్ళో తీసుకెళ్లారు, కొబ్బరిగా కొట్టించారు, ప్రసాదం తినిపించారు. నేను ఈ మచిలీపట్నం ఎమ్మెల్యే గారు కొల్లు రవీందర్ గారిని అడుగుతున్నాను, అయ్యా మేము పన్నులు కడతలేదా? యానాది సోదరులు పన్నులు కడతలేదా? దళితులు పన్నులు కడతలేదా? క్రైస్తవులు పన్నులు కడతలేదా? మాకు భద్రత ఇవ్వలేరా? మేము వాటిల్లో 11 దాటితే తిరగకూడదా? మా కాలనీలు కూడా మేము తినకూడదా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? యానాది కాలనీ, ఈడేపల్లి, ముస్తాఖాన్పేట కొన్ని కాలనీలు ఉన్నాయి. మా 12
ఒకవేళ ఓట్లు ఉండే ఓట్లయితే మీకు కావాలి, మాకు భద్రత కల్పించరా, ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? నా అనాథ సోదరులు ఈడేపల్లి కాలనీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? మనుషులు కాదా? వాళ్ళతో మీ రోడ్లు ఉడిపించట్లేదా? పరిశుద్ధ పని చేయించట్లేదా? ఆ లేత బతుకుతారా? ఊరి చివరు ఉండాలా? ఈ ఈ ఈ బీసీలతోనే ఇళ్లలో పనిచేసే వాళ్ళతోనే మమ్మల్ని మా మీద దాడి చేపిస్తారా మీరు? ఆ కేసు పెట్టారు, ఇంతవరకు అరెస్ట్ చేయలే. ఎవడైతే కృపాదాస్ గారు అబ్బాయి ఆయన చనిపోయాడు, ఎవరైతే కొట్టారో వాళ్ళు ముగ్గురు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలి, వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా కట్టాలి. వాళ్ళ తల్లిదండ్రులు బెదిరిస్తున్నారంట, వాళ్ళకి భద్రత లేదు. రవీంద్ర గారు ఆ చర్చి కాడ కనీసం ఒక వారం రోజులన్నా పోలీసు వాళ్ళు, ఒక ఇద్దరు పోలీసు వాళ్ళు పెట్టండి, ఎప్పుడు వచ్చి చంపుతారో తెలియదు, బెదిరిస్తున్నారంట. తెల్లాలైతే మా పేటలో తిరగాలి, మీరు కేసు విత్డ్రాల్ చేసుకోకపోతే కొడతాం చంపుతాం అన్నారంట. బాధపడుతున్నారు. ఎవరు చెప్పుకుంటారు? మల్కాపట్నం పరిసర ప్రాంతాలు ఉన్నాడు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు, వాళ్ళే భయపడిపోతున్నారు. క్యాబినెట్ హోదా ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు కూడా భయపడిపోతున్నారండి. రవీంద్ర గారు ఈ మతోన్మాదులకి ఆ కొట్టినోళ్ళు వాళ్ళు చెబుతున్నారంట, తెల్లలగితే మీరు బాటలో తిరగాలి, కేసు విత్డ్రాల్ చేసుకోండి అని. రవీంద్ర గారు పట్టించుకోరు, ఆర్కే గారు పట్టించుకోరు, పేరుని కిట్టు గారు మీరు పట్టించుకోరు. ఎందుకంటే ఓట్లు కావాలి కదా, వాళ్ళు వెళ్ళి మళ్ళీ మాట్లాడితే ఓట్లు పడవు కదా. బీసీ నాయకులు అడ్డం పెట్టుకొని వాళ్ళ పేర్లు చెప్పుకుని మా మీద దాడి చేస్తున్నారు. మేము ఉండాలి, వెళ్ళిపోవాలో మాకు అర్థం కావట్లా. ఇప్పుడు నేను అటువంటి గొడవలకు వచ్చానంటే ఆ పబ్లిక్లో ఎవడొచ్చి ఏం చేస్తాడో నాకు భయం, నేను రాను. భయమే కదా, ఎందుకు? భద్రత లేదు మాకు. ఇప్పుడు నేనేమో బౌన్సర్లు పెట్టుకోలేనుగా, నా దగ్గర డబ్బులు లేవు. ఏదన్నా ఒక 4-5 బౌన్సర్లు పెట్టుకుంటా, నా దగ్గర డబ్బులు లేవు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్పందిస్తా. ఉల్లింగిపాలెంలో సమాధులు కూల్చేసేసారు, పురులు తీసుకెళ్ళిపోతున్నారంట ఈ ఆర్ఎస్ఎస్. చేతబడులు, చిల్లంగితనం చేస్తున్నారు. ఉల్లింగిపాలెంలో మీరు మచిలీపట్నం నియోజకవర్గంలో టౌన్లో చూడండి, ఏంటిది చేతబడులు ఏంటి, ఆ సమాధులు తోవేయటం ఏంటి, ఆ పురులు తీసుకెళ్ళటం ఏంటిదండి ఇది? మూఢనమ్మకాలని అయితే ప్రోత్సహిస్తారా? మాకు మత స్వేచ్ఛ లేదా? యేసుక్రీస్తు గురించి ప్రకటించుకోకూడదా? స్వార్థ కూటలు పెట్టుకోకూడదా? 11 దాటితే తిరగకూడదా? నా అనాథ సోదరులు ఏం చేయదలుచుకున్నారు? ఎవరు పట్టించుకుంటే వాళ్ళు భయభ్రాంతులు గురవుతున్నారు. నేను అనుకోకుండా అటు బలరాంపేట వెళ్తే చెప్పి బాధపడుతున్నాడు. రాజీ చేసేసేయండి, పోనీ బాధ్యత తీసుకోండి. ఎవరైనా ఒక ప్రముఖ నాయకులకు సంబంధించిన కుటుంబీకులు ఉన్నారంట, మరి వాళ్ళు భయం, మాకు కూడా భయమేనండి. బీసీ నాయకులు అంటే మాకు భయమే. ఇప్పుడు బందకోట నాగార్జున గారు అన్నా, కొనగల్ల బొల్లయ్య గారు అన్నా, బొరా విట్ల గారు అన్నా, లంక వెంకటేశ్వర గారు అన్నా, మాకు భయం. ఎందుకంటే మేము బలహీనలు కదా, మా దగ్గర డబ్బులు లేదు, మేము దళితులమే, మేము క్రైస్తవులమే. మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు అన్నాడు మత మార్పులు చేస్తున్నారు, చర్చిలు కూల్చేయండి అని. మాకెక్కడ బలం ఉంది? మా ముస్లిం సోదరులేమో ఉగ్రవాదులు అన్నారు, వాళ్ళకి భద్రత లేదు, మాకు భద్రత లేదు. మాకు భయమే కదా. మీరంటే మీ పేర్లు చెప్పుకొని మా అనాథ సోదరుల మీద దాడి చేసేస్తారు, మా చర్చిల మీద దాడి చేస్తారు. మేమేం చేయాలి? ఆ కేసు విత్డ్రాల్ చేయమంటున్నారంట, చేసేస్తారు ఇప్పుడు. ఎందుకంటే భయం కదా. మరి వాళ్ళు అన్న మరి మమ్మల్ని తిరగనివ్వరు, చేసే బాబు, ఎవరన్నా బాధ్యత తీసుకుంటే చేసేయండి అన్న. మేమేమంటాం? చేసేయండి, కేసు విత్డ్రాల్ చేసుకోండి, ఎవరన్నా బాధ్యత తీసుకోమని చెప్పాను, అడగండి, ఎవరన్నా అడగండి. ఇప్పుడు నన్ను ఎప్పుడు చంపుదామని ఇక లీడర్లే కాసుకుని కూర్చున్నారు. ఏమో ఎప్పుడన్నా చంపేసామంటే వీడు వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా పెట్టాడు, మనందరం బయటకు వస్తామని ఆగుతున్నారు. కానీ లేతానండి ఇప్పుడు దాకా ఇచ్చేవాళ్ళ. పార్కులో చంపుదామని చూశారు, కారుతో గుద్దిచ్చి చంపుదామని చూశారు, గతంలో చిట్టుగుడిలో పెట్టారు. చాలా అక్రంగా నా మీద దాడి చేసి నన్ను ఆత్మహత్యాలను చూస్తారు. మేమేమి ఎస్పీ గారిని అడగం, రవీంద్ర గారు ఇప్పుడు అధికార పార్టీ కూటమి ప్రభుత్వం అడిగినాక నేను చేసేది లేదు. నేను రవీంద్ర గారిని ఎన్నోసార్లు
ఎన్నో సమస్యల గురించి మాట్లాడి పెట్టాం. ఏముంది చెమటోడి చెవులో చెంతకు పూదినట్టు, ఏంట్రా నీ గోల, నువ్వు మాట్లాడుకో, ఎవరు పట్టించుకుంటాడు నిన్ను అని అంటారు. ఎవరైనా అంటారు, అంతే కదా, యథార్థవాది లోక విరోధి అన్నట్టు. ఇప్పుడు హైనీ సంస్థ ఆస్తులు కబ్జా చేయాలని చూస్తున్నారు. చేసుకోండి, వల్ల తరగటూరులో 25 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళు మీకు రాజకీయ నాయకులు లీజుకి ఇచ్చేయాలి, రౌడీలకి గుండాలకి లీజుకి ఇచ్చేయాలి. ఇప్పుడు ఐని చర్చి ఉంది, ఐని చర్చి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఆ కమిటీలో మిమ్మల్ని చేర్చుకోవాలి. ఆ కమిటీలో ఉన్నటువంటి ముందు నుంచి ఉన్న వాళ్ళకి అవకాశం లేదు, ఆ కమిటీలో కూడా చేయలేరు. వాళ్ళ మీద మళ్ళీ ఎదురు కేసులు వేస్తారు, మీరు బెదిరిస్తారు. చేయండి మొత్తం. బీజేపీ, ఆర్ఎస్ఎస్, కూటమి ప్రభుత్వం మాకు మీరు భద్రత ఇవ్వలేరు, మేమేం చేయలేము, మేము బలహీనులు కదా, ఏం చేస్తాం? మా చర్చిలోకి వస్తే ఊరుకో, మేమేం చేస్తాం? ఇప్పుడు మేము ఎవరికి భద్రత ఆడకపోవాలి. మాకు పోలీసు వాళ్ళు రక్షణ లేదు. పోలీసు వాళ్ళు వెళ్తే అక్కడికి వెళ్తే వాళ్ళు కొడతారు. మమ్మల్ని కొట్టారండి, చర్చికి వచ్చి కొట్టారు అని అంటే, వాళ్ళు కొట్టారా, రారా నేను కూడా కొడతా అంటాడు పోలీసు వాడు. మీ దగ్గరికి రావు, భయం. లేదంటే ఒక పని చేయండి, మీరు పోలీసు వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, మీరు అందరూ కూడా కలిపి జై భీమ్ సినిమాలో ఎలా జరిగిందో అట్లాగే మా దాడి చేసేసేయండి, చంపేసేయండి. ఎందుకంటే సూపర్ 6 పథకాలు కూడా ఇవ్వలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకు? జనాభా పెరిగిపోయారు. శవాల మీద మీరు రాజకీయాలు చేసుకోండి. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు పేరు మీద కూడా ఓట్లు ఉంటాయి, వాటిని తెచ్చుకోండి. మా నియోజకవర్గాల పునర్విభజనలో హిందీ మాట్లాడేసి ఈ నియోజకవర్గ పునరుజ్జీవనం ఒక్కొక్కటి 5 వేసిన కానండి అన్నారు కదా. ఎందుకు అసలు ఆ కార్డులు ఉన్నాయి, పాత కార్డులు బోర్డు అంతమంది ఉంటారు. చచ్చిపోయిన కార్డులు కూడా మీరు లైన్లో పెట్టుకోండి. అందరూ జాతీయ పార్టీలు మీరు పెట్టుకోండి. ఎందుకు? అసలు మీరు ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలి, మంత్రి అయిపోవాలి, ప్రధానమంత్రి అయిపోవాలి, స్పీకర్ అయిపోవాలి, మీరు అయిపోండి, ఏం పర్లా. ఈ క్రైస్తవులు, ముస్లింలు మొత్తం చచ్చిపోయారు అనుకో, నీకు మిగిలేదు ఎవరుంటారు? ఈ సైకోలు మిగులుతారు. రేపు వాళ్ళే మిగులు చంపేస్తారు. ఈ గంజాయిలు తాగుతున్నారు కదా, గంజాయి తాగుతున్నారు, డ్రగ్స్ వాడుతున్నారు, వరుస వేయడదు. అప్పుడు ఏం చేస్తారంటే ఇక మీకు చివరాఖరికి శిక్ష చేసేది వాళ్ళే, హిందూ మొత్తం మొదలే. ఎందుకంటే మమ్మల్ని ఉండొద్దు అంటున్నారు. మేము యేసు గురించి ప్రకటించకూడదంట. చర్చిల మీద దాడి చేయటానికి ఇదే మచిలీపట్నంలో చూస్తున్నారు. గర్భపసి ఇస్తారంట. మన శాంపిల్ అనమాట, అది ఒక టైల్ పార్టీ లాంఛనంగా చూపించారు. మచిలీపట్నం ఎవరైనా సరే స్వార్థ కూటాలు పెట్టకూడదు, చర్చిల్లో ప్రార్థన చేయకూడదు, 11 దాటితే మీరు రోడ్ల మీద తిరగటానికి లేదు. ఇది ఒక గుజరాత్, ఇది ఒక ఉత్తరప్రదేశ్. మా దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు బుల్డోజర్ బాబు మాకు అధికారం వచ్చాడు చెప్తున్నారు. ఇంక మాకు భద్రత లేదు. మేమేం చేయగలమండి? ఇప్పుడు నేనేం చేయగలుగుతా? ఒక్కడేం చేయగలుగుతా? ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారే, ఆయన గొప్ప ధైర్యంగా లోడు, ఉద్యమకారుడు. ఆయనే భయపడిపోయాడు. మాకు థామస్ నోబుల్ గారు, నోబుల్ డానీ గారు, గాడెల్ డేవిడ్ గారు, వీళ్ళందరూ మామూలు కాదు, వీళ్ళు రాజులు. కానీ ఏం లేదు, అధికారం లేదుగా. ఇప్పుడు మోడీ అధికారం ఇచ్చేసాడు మీకు, పవన్ కళ్యాణ్ అధికారం ఇచ్చేసాడు, చంద్రబాబు నాయుడు అధికారం ఇచ్చేశారు. ఇప్పుడు కొడాలి నాని గారిని, వంశీ గారిని వాళ్ళకే దిక్కు లేదు, వాళ్ళనే హింసించేస్తున్నారు. మేమెంత అనుకున్నారు, భయపడిపోయారు. మా గాడెల్ డేవిడ్ గారు, మా థామస్ నోబుల్ గారు, నోబుల్ డానీ గారు, భూపతి అంబేద్కర్ గారు, బేతపూడి రవి గారు, శారదానగర్ మాజీ కార్పొరేటరు శరత్ గారు, ఎండ్రపాటి నాగేశ్వరరావు గారు, గోడవల్లి నాగరాజు గారు, వీళ్ళందరూ మామూలు కాదు. వీళ్ళందరూ జ్ఞానులు, బలవంతులు, చాలా మేధావులు. ఒక్కొక్కడు 100 మందికి సమానం చెప్పగలరు. ఇంత బలవంతులే భయపడిపోయారండి. బీసీ నాయకులు భయపడిపోయారు, భయపడిపోయారు. ఇంకేం చేస్తాం? దయచేసి ఏంటంటే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, మా మీద దాడులు జరిగితే మీరు మాట్లాడరు. ఈ యానాది కాలనీలో ఆ సోదరుడు పట్టుకొని ఇది మచిలీపట్నంలో గుళ్ళోకి తీసుకెళ్ళి కొట్టి, బలవంతంగా కొబ్బరికాయ కొట్టించి, బలవంతంగా శ్రీరాముని మించి అలా చేశారు కదా. ఇంతవరకు ఒక్కళ్ళు మాట్లాడలే మీరు. అదే ఏదైనా ఒక పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారినో
ఏదన్నా అనరాని మాటలు ఏదన్నా అంటే ఊరుకుంటారా? ఎవడు అండో ఏమంటాడు? వాళ్ళు అసలు ఎట్టగో దేశద్రోహులంగా కన్ఫర్మ్ అయిపోయింది. ఒకవేళ రాజ్యాంగ విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడతారేమో చూస్తారు. ఒక్కడు మాట్లాడితే మీరు మొత్తం పందుల్లాగా వచ్చేస్తారు. ఆ విషయం తెలుసు. తెగిచ్చేశారు. ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోండి, ఏం పర్వాలేదండి, జాయిన్ అయిపోండి. కానీ చట్టాన్ని చేతిలో తీసుకోబాహండే, బలవంతంగా గుళ్ళో తీసుకెళ్ళి కొబ్బరికాయలు కొట్టించబాహండే, జై శ్రీరామ్ అనపోతే కొడతాం చంపుతాం అనబాహండే. ఒకవేళ మీరు అలా చేస్తే మొత్తం క్రైస్తవులు, ముస్లింలు, ఎస్ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ ఉన్నారు. మేమందరం కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నాం. మేమేమి మిమ్మల్ని వేరు చేసుకోవాలా. నా హైందవ సోదరులు ఉన్నారు, నా ముస్లిం సోదరులు ఉన్నారు, నా ఆర్ఎస్ఎస్ సోదరులు కూడా ఉన్నారు. ఆర్ఎస్ఎస్లో కూడా జ్ఞానం గల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలామంది బయటకు వస్తున్నారు. నేను అందరూ కలుపుతున్న ఒక కమ్యూనిటీకో, ఒక పార్టీకో, ఒక మతానికో కట్టుబడి నేను మాట్లాడను. ఈ దేశం అందరిదే. మీరు ఈ గుళ్ళోకి తీసుకెళ్ళి ఈ రకంగా చేస్తే, ఏ గుళ్ళు అయితే బలవంతంగా మీరు కొబ్బరికాయ కొట్టి ఫోన్ లాక్కున్నారంట కుర్రోడిది, మరి ఆ ఫోను కానీ ఫోన్ చేస్తే ఎంతమంది వచ్చేవాళ్ళు? 12,000 ఓట్లు ఉండే యానాది సోదరులు. వాళ్ళు కన్నాల్లో ఉన్న పావునే పట్టుకుంటారు. వాళ్ళు బురద కాలువలు కూడా ఈదుతారు. బలవంతులు, నాగజాతి, మూలవాసులు, ద్రావిడులు, 59 కులాల్లో వాళ్ళు ఒక బలమైనటువంటి ఒక సైంటిస్టులు. వాళ్ళని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. బురద నీళ్ళలో ఉన్న ఆ బంగారాన్ని బయటికి తీసుకెళ్ళినటువంటి సైంటిస్టులు వాళ్ళు. యుద్ధ వీరులు, యుద్ధాల్లో గుర్రాల మీద స్వారీ చేస్తూనే బొట్టలో పాము పెట్టుకొని శత్రువుని మీద విసిరితే భయభ్రాంతులు గురైపోతే జయించినటువంటి నాగజాతి, నా జాతి, నా ద్రావిడుడు యానాది సోదరుడు, నా మౌర్యుడు యానాది సోదరుడు, నా పల్నాడు యోధుడు నా యానాది సోదరుడు. ఆ ఫోన్ కానీ లాక్కోకుండా ఉంటే, ఆ ఫోన్ చేస్తే 12,000 ఓట్లు ఉండే. ఆ కాలనీ నుంచి వస్తే అదే గుళ్ళో, ఆ గుడి దగ్గర నువ్వు ఎంతైతే బలవంతం చేసావో ఆ కొబ్బరికాయతో ఎవడైతే బలవంతం చేశాడో ఆడి నెత్తి మీద కొట్టేవాళ్ళు. నెత్తి మీద కొట్టేవాళ్ళు ఏదో అనుకుంటున్నావు. వాళ్ళు బలహీనలు అనుకుంటున్నారేమో. యానాది సోదరుల జోలికి వెళ్తే ఊరుకోం. ఈ కాలనీలు ఎవరు పట్టించుకోరు. ఒక థామస్ నోబుల్ ఒక్కడే పట్టించుకున్నాడని చెబుతున్నారు. ఆ కాలనీలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కేసు విత్డ్రా చేసుకోమంటున్నారంట. ఇక్కడ కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, మొత్తం ఒకటైపోతారు మీరు. మొత్తం ఒకటే సనాతన ధర్మం కోసం, పవన్ కళ్యాణ్ కోసం, హిందుత్వ కోసం మీరందరూ ఒకటైపోతారు. అక్కడ పార్టీలు కూడా ఉండవు. యాక్సి వెంకటేశ్వర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అని చూసారా? కేసు విత్డ్రా చేసుకోవాలా? చేసుకోనివ్వండి, ఆయన ఇష్టం. నేను అన్నా చేసుకుంటే చేసుకోవా అని అన్నా. నేను మంచిదే చేసుకో, ఎందుకంటే మనకు శాంతి కావాలి, సమాధానం కావాలి, ఐక్యత కావాలి. కాదన్నా ఈరోజు సరే అని చెప్పండి, రేపు నన్ను చంపేస్తే ఏంటి పరిస్థితి అంటే కేసు కూడా ఉండదయా, ఆయన ఇష్టం అని అన్నా. ఇక నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఎస్సీ కమిటీ చైర్మన్ పట్టించుకోవట్లేదు, ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు, నన్ను బెదిరిస్తున్నారు. నిజాంపేటలో మా చర్చి కాడ నాకు భద్రత లేదు, రాత్రి 10 దాటితే మా ఏరియా రావద్దని చెప్పి అంటున్నారు, బెదిరిస్తున్నారు. ఎలా తిరిగేది? నేను సేవ నిమిత్తం వెళ్ళాలి. నా కాలనీలో ఎవరికైనా ఒంట్లో బాగోలేదు, ప్రాంజేట్ రమ్మంటే నేను వెళ్ళాలి. కానీ 11 దాటితే చాలా ప్రమాదం, మా ఏరియా మంచిది కానీ అక్కడ ఆడవాళ్ళు కూడా అన్నారంట. మరి పక్కనే ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి ప్రసాద్ ఉన్నారు, రాష్ట్ర కేబినెట్ హోదా, ఒక ఉన్నతమైన హోదా, జ్యుడిషియరీ ఎక్స్ చైర్మన్. మరి ఎవరు ఇస్తారు భద్రత చెప్పండి? మీరెవరు పట్టించుకోరా? ఎలక్షన్కి వచ్చి అడుగుతారా? బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఈ వివిధ కులాలకు సంబంధించిన నాయకులు మీరు వస్తారా? ఏ రకంగా మా చర్చికి వస్తారు మీరు? ఏ రకంగా యానాదుల కాలనీకి వెళ్ళి అడుగుతారు? ఈ రేపు చూస్తూ ఉండండి. ఏంటంటే ఈ వారి కార్పొరేట్ల వాళ్ళు ఏంటంటే ఆ పార్టీలో ఉన్న అధిష్టానం చెప్తే ఆ రకంగా చేస్తారు. ఇక చేయరు. ఇక జగన్మోహన్ రెడ్డి మాట అనరు, చంద్రబాబు నాయుడు మాట అనరు.
పవన్ కళ్యాణ్ మాట కూడా వినరు. సాధ్యమైతే ఓట్లు వేయటానికి కూడా ఎవరో రారు, చూస్తూ ఉండండి. ఈవీఎంలు అయితే ఎవరూ రారు, బాయ్కట్ చేసేస్తారంటే ఎవరు రారు. మీరే గుద్దేసుకోండి. మేము సీసీ కెమెరా ఉంటే మేము కొంతమంది ఎస్పీ దగ్గర పర్మిషన్ తీసుకుంటాం. ఈ మచిలీపట్నం 2 లక్షల ఓట్లలో సైకోలు, కులోన్మాదులు, మతోన్మాదులు తప్ప దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, సెక్యులర్ హిందువులు, భారత రాజ్యాంగబద్ధంగా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపండి అన్నవాళ్ళు ఎవరు కూడా బ్యాలెట్ ద్వారా జరిపితే మేము వేయం, ఈవీఎంల ద్వారా జరిపితే వేయం, బ్యాలెట్ ద్వారా జరిపితే వేస్తామన్న వాళ్ళు ఎవరు కూడా రారు. కానీ 2 లక్షల ఓటర్ జనాభాలో మీరు చూడండి, లైవ్ పెట్టిచ్చేస్తాం దేశవ్యాప్తంగా, ప్రపంచమంతా కూడా ఫేస్బుక్ లైవ్ పెట్టేస్తాం, అన్ని గ్రూపులు వెళ్ళిపోతాయి. మీరు ఏ రకంగా గెలుస్తారో చూడండి. ఏ రకంగా ఓట్లు ఎవరు వేయమేక ఇంకా అనవసరం. బ్యాలెట్ ఈవీఎంల ద్వారా అయితే వేయం, బ్యాలెట్ ద్వారా అయితే వేస్తాం. ఏమో దేవుడి దేవులే బ్యాలెట్ వస్తే రావచ్చు, రాలేదనుకోండి ఎందుకు మేము ప్రభుత్వాన్ని గౌరవిస్తాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, పోలీసు వాళ్ళని గౌరవిస్తాం, ఎస్పీ గారిని గౌరవిస్తాం. అయ్యా పోలీసు వారు, ఎస్పీ గారు, మంత్రులారా మీకు దండం నాయన, మాకు నమ్మకం లేదు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వచ్చారయ్యా, 10 సంవత్సరాల్లో ఒక్కొక్కటి తలగైకి 1,20,000 చేశారు, ఆపరేషన్ కాగారి పేరుతో నా గిరిజన సోదరులను చంపేస్తున్నారు, నెక్స్ట్ అర్బన్ నక్సలైట్ అనే దళితుల్ని నాయకులు చంపేస్తారు, దళితులను చంపేస్తారు. ఎందుకు వచ్చిందంటే నరేంద్ర మోడీ ఈ కూటమి ప్రభుత్వం మీకు ఎందుకు మేము వేయటం, మీకు ఏమి ఎదురు చెప్పం, మేము ఓటు వేయం అని చెప్పేస్తాం. ఇంకా లేదు తప్పదని అనుకుంటే ఈవీఎంలు బదకొడతాం, లేదు వేయాల్సిందే అని అంటే మాత్రం వచ్చేసి ఈవీఎంలు బదులు కొట్టేస్తాం. గ్యారంటీ జరగకపోతే చూడండి. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు, ఏమైపోయారు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అరెస్ట్ చేయాలి. ఆ ఇంట్లో ఈ యాక్సిరి వెంకటేశ్వరరావు అన్న కొడుకును కొట్టినోళ్ళు తల్లిదండ్రులు అంటున్నారంట, ఆ ఇంట్లో ఆడవాళ్ళు అంటున్నారంట. బూతులు మాట్లాడి, ఇష్టం వచ్చిన మాట్లాడి కేసు విత్డ్రా చేసుకోకపోతే మీరు ఎట్ట తిరుగుతారు అంటున్నారంట. సరే ఇప్పుడు మీరు ఎవరు పట్టించుకోకండి, తిరుగుతారు, చంపేసేయండి, మళ్ళీ ఎందుకు చంపేయండి, మేము చెప్పుకుంటాకేమీ లేదు కదా, మేము డైరెక్ట్గా ఐక్యరాజ్య సమితికే ఫిర్యాదు చేసుకుంటాం, అంతర్జాతీయ న్యాయ సమితికి తీర్చేయటం, రాష్ట్రపతికి చెయ్యం, గవర్నర్లకి చెయ్యం, రవీంద్ర గారికి చెయ్యం, ఫిర్యాదు చెయ్యం, అడగం, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఎవరికి చెయ్యం, డైరెక్ట్గా అందరూ కూడా ఐక్యరాజ్య సమితికే 210 దేశాలకి లెటర్లు రాసేస్తాం. ఆల్రెడీ పెట్టేస్తున్నా, నేను బోర్డు అని పెట్టేస్తున్నా నా వాట్సాప్ ద్వారా సుమోటోగా. చాలా మొత్తం ఈ భారతదేశంలో జాతీయ నాయకులు, ప్రధానమంత్రి కూడా లెటర్ పెట్టేశాను ఫేస్బుక్లో. యోగి ఆదిత్యనాథ్ కూడా లెటర్ పెట్టేశా. అయ్యా మీ యొక్క పరిపాలన ఎలా ఉందంటే, ఉత్తరప్రదేశ్లో ఒక మాజీ సిబిఐ డైరెక్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలు అడిగితే, అయ్యా పాము పడగ కింద పక్షి పిల్లలు ఉన్నట్టు ఉన్నాం, పక్షి పడగ కింద ఏమంటే ఎప్పుడు కాటేసి ఎప్పుడు తినేస్తే తెలియదు కదా, అలా ఉందో మా పరిస్థితి అన్నారంట. మరి అటువంటి ప్రధానమంత్రి మళ్ళీ ఇంకొకసారి కానీ అయితే మా పరిస్థితి ఏంటి, మేము ఎందుకు వేస్తాం? చంద్రబాబు నాయుడు గారు మీరు అడగరు. రెడ్ బుక్ రాజ్యాంగంలో రేపొద్దున మీకే ప్రమాదం పొందుతుంది. లోకేష్ గారు రేపొద్దున మీకే ప్రమాదం. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరు నిధులు పెట్టిన అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని నిధులు పెడతాడా? కొద్దిగా మోటివేటర్స్ని పిలిపించి కొద్దిగా ట్రైనింగ్ ఇప్పించండి. ఏరే జీవితం చాలా విలువైంది, ఆ పదవుల కోసం జనాన్ని చంపకూడదు, తండ్రిని ఒకవేళ నన్ను చంపేస్తే సీఎం అవుతుంది చెప్తాం, అన్ని చేయొద్దని చెప్పి మోటివేషన్ ఇప్పించుకోండి. ఎవరి నిధులను అన్నాడు కదా, పబ్లిక్లో సుమోటోగా కేసు కట్టవచ్చు. రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి, మా రాజ్యాంగం వద్దా అంటే ఆ రాజ్యాంగం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగమా? ఇంకొకటి వీర రాఘవరెడ్డి అంట, ఆడితో ఒక రాజ్యాంగం అంట, ఆడికి ఒక వెబ్సైట్ పెట్టుకున్నాడు. ఈ ఆధార్ కార్డు కాదు ఇంకొక ఆధార్ కార్డు సభ్యత్వం 5,000 అన్నాడంట. ఆయన ఏం చేశారు, అఘోరి శ్రీనివాస్ అఘోరి నాగసాధుని చేశారు. ఆడేమన్నాడు, క్రైస్తవ లంజా కొడుకులారా, ముస్లిం లంజా కొడుకులారా, ఎవరినిలో తలకాయలు తీసేస్తా, ఊసుకోదు కోసేస్తా అన్న. కోపించేస్తారా?
పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు క్రైస్తవుల్ని ముస్లిం ఓసుకోతకు ఇచ్చేస్తారా? సిపిఎం, సిపిఐ, మావోయిస్టు పార్టీలు, మావోయిస్టు పార్టీ అది ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ కంటే నీతి గల పార్టీ మావోయిస్టు పార్టీ. సిపిఎం, సిపిఐ పార్టీలు అయ్యి వాళ్ళనే నక్సలైట్ అంటారా? నక్సలైట్ అంటే ఏంటి చెప్పండి, అర్థం చెప్పండి. ప్రజలకి మంచిగా పరిపాలించండి, ప్రజల యొక్క అవసరాలు తీర్చండి, ప్రజలకి నిరుద్యోగులు పెరిగిపోయారు, వాళ్ళ జీవనోపాధి చూపించండి, ఉద్యోగాలు ఇప్పించండి, వాళ్ళకి భూములు ఇవ్వండి, భోజనం పెట్టండి, వారికి ఆరోగ్యం చూపించండి అని అడిగినోడు దేశద్రోహి ఉగ్రవాదా? చర్చిలకు ఎందుకు పిలవరు మీరు? చర్చిలకు పిలిస్తే పరిష్కారం చేయాలి. నువ్వు చేయవు, మోడీ చేయవు, చంద్రబాబు నాయుడు అడగడు, పవన్ కళ్యాణ్ అడగడు, వీళ్ళు ఎవరు అడగదు. వీళ్ళంతా కూడా ఏంటంటే బలిపశువులు అయిపోయారు, చచ్చిపోతారు వీళ్ళందరూ. మోడీ చేతిలో చచ్చిపోతారు. ఈడీ దాడులు చేపిస్తాడు, సిబిఐ దాడులు చేపిస్తాడు, మొత్తం పోతారు. నాకైతే నమ్మకం లేదు ఈ క్రైస్తవులు ఏకమవుతారని నమ్మకం లేదు. ఇదే మచిలీపట్నంలో ఎంతమంది పాస్టర్లు చంపేస్తారో, ఎంతమంది క్రైస్తవులు చంపుతారో ఆందోళన. ఎందుకంటే వీళ్ళు గంజా తాగుతున్నారు. ఏం తెలుసుద్ది? తల్లిదండ్రులు చెబుతున్నారు, అరే ఆర్ఎస్ఎస్ వాళ్ళు నెలకి 20,000 ఇస్తున్నారంట కదా, మాకు 10,000 మాకు ఇచ్చి ఓ 10,000 ఖర్చు పెట్టుకోండి గంజాయి కాడికి, క్రైస్తవులను చంపేయండి, ముస్లిం కూడా చంపేయండి రా, మన కోసం పుట్టాడు రా దేవుడు రా అని చెప్పి తల్లిదండ్రులే పిల్లలకి గంజాయి అలవాటు చేసి ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద దగ్గర జీతాలు తీసుకుని చేస్తున్నారు. అన్ని సాక్ష్యాధారాలన్నీ నా దగ్గర ఉండే, మొత్తం ఉండే, ఫేస్బుక్లో ఉండే, ఎక్కడ నా ఇంట్లో ఉంటాయి, ఫేస్బుక్లోనే ఉండే, నా బుక్లో ఉండే, చాలామంది బుక్లో ఉండే. మీ బతుకు అంతా ఒకేసారి సుప్రీంకోర్టులో జరగకపోతే అంతర్జాతీయ న్యాయస్థానంలో సరే మీరు వేలాది మంది ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు మొత్తం జైలుకి పాలైపోతారు. ఒకవేళ మీరు ఇక్కడ తప్పించుకున్న దేవుడి చేతుల నుంచి తప్పించుకోరు. మీరు ఈ దేశానికి కానీ, దేశ భద్రతకు కానీ, దేశ సార్వభౌమాధికారానికి కానీ, క్రైస్తవులకు కానీ, సెక్యులర్ హిందువులకు కానీ, ముస్లింలు కానీ హాని తలపెడితే ప్రభుని యేసుక్రీస్తు నామములో చెబుతున్నా, ప్రభుని యేసుక్రీస్తు మీకు మీ నోళ్ళు పడిపోటీ చేసేస్తాడు. మీకు ఫెరాలసిస్ వచ్చేస్తుంది, మీకు నపహంసకత్వం వచ్చేస్తుంది, మంచం పట్టేస్తారు, అరిసేరిసి చేస్తారు, భయంకరమైన నొప్పులతో క్యాన్సర్ వచ్చేస్తుంది, ఒక్కొక్క అవయవం డ్యామేజ్ అయిపోతుంటుంది, అరిసేరిసి చేస్తారు, మీకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు, మీరు మీ యొక్క భార్యలు విధవరాళ్ళు అయిపోతారు, మీ బిడ్డలు అనాథలు అయిపోతారు, మీ యొక్క శవాలు పాతి పెడతా కూడా ఎవరు రారు. అంత నీచమైన మీ యొక్క చచ్చిపోతే మీ యొక్క ఇల్లు కంపు కొడతా ఉంటే ఇళ్ళ పక్కన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఆ విధంగా దేవుడు శిక్ష అయిపోతున్నాడు. మారితే మంచిది, మారితే మంచిది. మేమేమి చేయలేము, క్రైస్తవులు మేమేం చేయలేము. ప్రేమించగలం తప్ప ద్వేషించలేము, ప్రాణం పోయగలం తప్ప ప్రాణం తీయలేము. మా వల్ల కాదు, చేయలేము. దేవుడు చెప్తే చేసేస్తాం. అందుట్లో దేవుడు ఆజ్ఞాపిస్తే ఇంకా అందుట్లో సమస్య లేదు. దేవుడు యేసు ప్రభు దేవాలయంలో కొరడా పట్టుకున్నాడు, అలా అరే కొరడా పట్టుకున్నాడు పట్టుకుంటాం, కత్తి పట్టుకున్నా పట్టుకుంటాం. ఇలా అంటారు కదా, యెహోవా దేవుడు యుద్ధాలు చేయమంటాడు, చంపేయమంటాడు అని చెప్తారు కదా. చంపేస్తాం, ప్రపంచం అయింది. నువ్వు నా ఇంటికి వస్తే సుప్రీంకోర్టు ఇచ్చింది, నా చర్చిలోకి వస్తే నా దళితుల్ని, నా యానాది సోదరుల్ని, నా బీసీలని, నా ఎస్సీలని, నా యొక్క సెక్యులర్ హిందువుల్ని, నా సెక్యులర్ ముస్లింలని, నా సెక్యులర్ దళిత నాయకుల్ని, నాస్తికుల జోలికి ఎవరి జోలికి వచ్చినా దేవుడు ఆజ్ఞాపిస్తే మాత్రం నిద్రపోతున్న సింహాలు లెగిస్తే ఎలా ఉండదో చూడండి. అక్కడక్కడ చెప్తున్నారు కదా, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు నిద్ర లేపాలండి. ఆల్రెడీ మచిలీపట్నంలో నిద్ర లేస్తున్నారు, నిద్రపోతున్న సింహాలు లేస్తున్నారు. ముస్తాఖాన్పేటలో యాక్సిరి వెంకటేశ్వరరావు అన్న కొడుకుని కొట్టిన వాళ్ళని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలి. వాళ్ళ గురించి ఏ నాయకుడు కూడా రికమెండ్ చేయకూడదు. చేస్తే మాత్రం మీరు బాధ్యత వహించిన వాళ్ళు అయితేనే రండి, కేసు విత్డ్రా చేయమండి అని కానీ
రాజీ చేయడానికి కానీ మీరు ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరన్నా వస్తే మీరు బాధ్యత తీసుకోండి. ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఎక్కడ చర్చిలో దాని మీరు బాధ్యత తీసుకోవాలి. వీళ్ళందరినీ కంట్రోల్ చేసే లెక్కైతే ఆ కేసు విషయంలో మాట్లాడక రండి. ఎందుకంటే ఈ మచిలీపట్నంలో మాకు భద్రత లేదు. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు పెరిగిపోయారు. ప్రముఖులు ఉన్నారు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఈ పట్టణంలో. డాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు. మాకు భద్రత లేదు. మీ దగ్గర డబ్బు ఉంది, ఆయుధాలు ఉంది, అధికారం ఉంది. మీరు మొత్తం కొంతమందిని గంజాయికి అలవాటు చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చి మా మీదకి పంపిస్తున్నారు. మీరు మారితే మంచిది, మారకపోతే మీరు చట్టాన్ని తప్పించుకున్న దేవుడి చేతుల నుంచి వేస్తే తప్పించుకోలేరు. అందుట్లో డౌట్ లేదు. నేను బయట బహిరంగంగా తిరగటానికి లేదు. 10 దాటితే నేనే కొన్ని ఏరియాలు తిరగను. 9:30 10 ఇంటికి వస్తా. ఎప్పుడు చంపేయాలని చూస్తారు నన్ను, యాక్షన్ చేయించాలని. ఒకవేళ చేపిస్తే ఉంది పోతే రెండు. ఒకవేళ యాక్షన్ చేయాలి లేకపోతే నన్ను చంపేయాలని నువ్వు ఉంటావా? ఎవడున్నాడు? ఎంతమంది నా ఫేస్బుక్ చూసుకోండి ఎంతమంది శత్రువులు. నేను ఎవరి కోసం మాట్లాడుతున్నా? నా హైందువుల కోసం, నా ముస్లింల కోసం, నా దళితుల కోసం, నా బీసీల కోసం, నా యానాదు సోదరుల కోసం నేను మాట్లాడుతున్నా. నా పట్టణంలో ఎవరి మీద ఎటువంటి హాని తలపెట్టినా చూస్తా ఊరుకో. నేను రాను. నేను వస్తే నాకు నా దగ్గర డబ్బులు ఇవ్వండి. పాల్గారు అంటే వాళ్ళు ప్రపంచ నాయకులు, వాళ్ళు బౌన్సర్లు పెట్టుకోగలుగుతారు. నేను పెట్టుకోలేనుగా, నా వల్ల కాదు కదా. నేను కేసు పెట్టను, చంపినా కేసు పెట్టను. నా డైరీలో రాసుకున్నా. నాకెందుకు? నాకు యేసుక్రీస్తు భద్రత చాలు, నాకు అంబేద్కర్ చాలు. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం చాలు నాకు. అంతకంటే బలమైన భద్రత ఎవరిస్తారు? ఎవరెవరు. కాబట్టి మచిలీపట్నంలో మీరు చాలా సులభంగా తీసుకుంటున్నారు. ఏంటి లేరా వీళ్ళు మాట్లాడేదే మాట్లాడతారని చెప్పి చాలా సులభంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు నాని గారు కావాల్సినడే, రవీంద్ర గారు కూడా కావాల్సినడే, ఆర్కే గారు కావాల్సినడే. నువ్వు కాకపోతే ఆయన కావుతున్నావు. ఎవరో ఒకరు మంచిగా పరిపాలించండి. శాశ్వత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ప్రజలేం కోరుకుంటులా. శాశ్వత కాలంగా టీడీపీ రావాలని కోరుకుంటులా, జనసేన రావాలని అసలు కోరుకుంటులా. మీరు మంచిగా ప్రజలు పరిపాలిస్తున్నారో లేదు మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. మీరు ఎంత దుర్మార్గంగా పరిపాలిస్తూ కూడా ప్రజల మీద ఇంత ఆధిపత్యం చెల్లేస్తున్నారు. ప్రజలను బానిసలాగా చూస్తున్నారు. ప్రజల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఒక్కొక్కడికి 1,20,000 రూపాయలు అప్పు చేశారు. స్టోర్ బియ్యం ఇస్తున్నారు అడుక్కునే వాళ్ళలాగా. అవి అమ్ముకుంటే 4-5 కేజీలు అమ్ముకుంటే ఒక పూట టిఫిన్కి రావట్లా. ఇంటి అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, కరెంటు బిల్లులు కట్టుకోలేకపోతున్నాం, బండిలో పెట్రోల్ పోసి తిరగలేము. ఎలా బతికేది? సూపర్ 6 పథకాలు, నవరత్నాలు. చూడండి ఎంతమంది డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి 40 సంవత్సరాలు నిన్నోళ్ళు ఏడుస్తున్నారు. 7 సంవత్సరాల నుంచి ఇంతవరకు డిఎస్సి యువగా ఇచ్చారు. అయ్యా ఈ ఒక్క అవకాశం కల్పించండి అంటే వాళ్ళకి ఇవ్వట్లే. అది కూడా 45 రోజుల్లోనే చదివి రాసేయాలంటారు. ఏడుతున్నారా? ఏడుపంతా కొడద్ది, నిరుద్యోగులు ఏడుపు కొట్టద్ది. ఆడు మోడీ గారు నేను రాగానే సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఎత్తన్నాడు. 2 కోట్ల మంది తీసేస్తున్నాడు. డిఎస్సికి 40 రోజుల్లో చదువుకొని రాసి ఉద్యోగం సంపాదించుకోగలరా? ఏజ్ పారైపోయింది. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉద్యోగస్తులు చంపేసేయండి, గిరిజనులు చంపేసేసేయండి. వాళ్ళు చంపేసి అడవులు, కొండలు అదానికి 12 మార్వాడి కుటుంబాలు రాసి పెట్టేసేయండి. ఎంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అడుగురు, పవన్ కళ్యాణ్ అడుగురు, చంద్రబాబు నాయుడు అడుగురు. ఏంటిది? మేము పిచ్చోళ్ళ కనబడుతున్నామా? ఇప్పుడు చూడండి, నా సిపిఐలు విజయవాడలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బతుకు ఎంత నీచమైన బతుకు, వీళ్ళ మమ్మల్ని పరిపాలించేది, చంపేటకు వచ్చారా? ఇదంతా ప్రపంచం చూడలేదా? చూస్తూ ఉండండి రోజు. సిపిఐ ప్రాంతీయ పార్టీలు, ఉద్యమ పార్టీలు అందరూ వస్తారు. ఇప్పుడు జనసేన రాదు, వైసీపీ రాదు,
టీడీపీ రాదు. చూస్తూ ఉండండి, ఉద్యమ పార్టీలు, ప్రజలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు మొత్తం రోడ్డు మీద రాబోతు చూడండి. కొన్నాళ్ళు పోతే ఇంక సంవత్సరం నాకైతే డౌట్గా ఉంది. సంవత్సరం పోతే మిమ్మల్ని ఇళ్లలోంచి బయటికి రానివారు. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరగనివారు రోడ్ల మీద, గ్యారంటీ. మేమేం చేయలేములేండి, మా వల్ల ఏమవుద్ది. కానీ దళితుల వల్ల ఏమవుద్ది, ఎస్టీల వల్ల ఏమవుద్ది, క్రైస్తవుల వల్ల ఏమవుద్ది. మేము అవసరంలా. క్రైస్తవులు మేము రోడ్డు మీదకి రాము, దళితులు కూడా రాము. ఎందుకంటే మేము భయపడిపోయాం. ఎందుకంటే మాకు చట్టం లేదు కదా, మా గురించి మాట్లాడేవాళ్ళు లేరు. ఇప్పుడు మేమైనా మాట్లాడమంటే ఆ మందకృష్ణ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులతో మా ఇంట్లోనే మా శత్రువులు ఉన్నారుగా, మా సోదరులు ఉన్నారు. మీకేం చేయగలం, అంతా విభజించేసేసారుగా, విభజించు పరిపాలిస్తున్నారు. ఏమైనా మాట్లాడినా అక్కడ మా మణిపూర్లో వీరేంద్ర సింగ్, మైతీలు, కుక్కీలు, నాగాలాండ్ చంపారు. అట్లాగే మా మందకృష్ణ మమ్మల్ని చంపేస్తాడు. మాకే ఐక్యత లేదు, మమ్మల్ని మేమే చంపుకుంటే ఇంక మీరు మమ్మల్ని ఇంకేంట్రా చంపేది. ఇప్పుడే మా చర్చిల మీద మా మందకృష్ణ అన్న చాలు. మా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీ రిపబ్లికన్ పార్టీ తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం తాకట్టు పెట్టేసి పెట్టుకున్నారు. నేను ప్రశ్నిస్తాను, నా మీద దాడి చేయొచ్చు, చెప్పలేం. వీళ్ళు ఆ పార్టీలు అడ్డం పెట్టుకుని టీడీపీలోనో వైసీపీలోనో ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకుని చూస్తున్నారు. ఇంతకుముందు నేను కొడాలి నాని గారు మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోంచి ఎంతమంది టీడీపీలోకి వెళ్ళిపోతే నష్టం ఏంటి. ప్రజల్లో ఆయనకు ఒక పేరుంది, ఆదరణ ఉంది. ప్రజల్లోంచి పుట్టుకొస్తారు. ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఆయన ఎవరి నుంచో పెట్టినా గెలుస్తారు. 175 వస్తాయి అంటున్నారు. ఎందుకు వేస్తారండి? మీరు మాట్లాడుతుంటే మేమంతా ఇంటా ఉండాలి, మేమందరూ ఇంటా ఉండాలి. మేము జగన్ మీద మాకు నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు మీద మాకు నమ్మకం లేదు, ఈ పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదు. వీళ్ళందరూ బీజేపీ అని తెలిసిపోయింది, మోడీ గారు పని చేస్తారని తెలిసింది. ఇప్పుడు షర్మిలా గారి మీద కూడా నమ్మకం లేదు. కానీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కదా, ఇండియా కూటమి రావాలి, రాహుల్ గాంధీ గారు రావాలి. కాబట్టి మా పోటీ రాజకీయ విశ్లేషకులు, భారతీయులు మేము మళ్ళీ షర్మిలా రెడ్డి గారిని ద్వారా కొన్ని సీట్లు వాళ్ళకి ఇద్దామని చెప్పి మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు ఇస్తాం, టీడీపీ కూడా కొన్ని ఇస్తాం, జనసేన కూడా కొన్ని ఇస్తాం. ఎందుకంటే జనసేన మరి ఎంతైనా వంగవీటి మోహన్ రంగ గారి తర్వాత ఆయనే అనుకుంటున్నారు ఇంకా కొంతమంది. నేను అనుకున్నా కానీ కాదని తేలిపోయింది. ఇప్పుడు నా ఓటోడు మేము చేయిపోయినా మద్దతు ఇవ్వకపోయినా కొంతమంది ఉన్నారు. కనీసం 4-5 సీట్లు జనసేనకు వస్తాయి, ఇవ్వాల్సిందే కంపల్సరీగా. ఆయన కుదరదు. వాళ్ళ వాటి ప్రకారం పాప సోదరులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కనీసం ఒక 4-5 సీట్లు అని ఇవ్వండి. మాకు ఎస్సీలకు మాత్రం మాకు దిక్కు కాంగ్రెస్, ఇంక వేరే దిక్కు లేదు. మేము జగన్మోహన్ రెడ్డికి అయ్యాం, ఈ చంద్రబాబు నాయుడు కూడా అయ్యాం. ఆయన మారడం. ఇంకా మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే ఆ జూనియర్ ఎన్టీఆర్ గారిని మేము గెలిపించుకునే అవకాశాలు ఉంటాయి. ఈసారి అట్ట కాదండి ప్రజలారా, ఎవరు కూడా మనం ఫుల్ మెజార్టీ వద్దు. క్రైస్తవులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, ప్రజాశాంతి పార్టీకి, ఇండియా ప్రజాబంధు పార్టీకి వేస్తే మీరు బతుకుతారు, లేకపోతే మీరు చస్తారు. సంకీర్ణ ప్రభుత్వాలే రావాలి. ఇట్లా ఈ జీవితంలో ఈ ఎన్డీఏ కూటమి అసలు బీజేపీ పార్టీ అనేది భూస్థాపితం అయిపోవాలి. ఐక్యరాజ్య సమితిలో బీజేపీ అది ఉగ్రవాద సంస్థ, ఉగ్రవాద పార్టీ అని చెప్పి రద్దు చేసేయాలి. అసలు ఆ పార్టీ ఉండదు. నేను విశ్లేషణ చెప్తున్నా, బీజేపీ అనే పార్టీ ఉండదు. బీజేపీ ఉగ్రవాద పార్టీ, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ అని ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేయకపోతే నన్ను అడగండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ బీజేపీలో ఈ లోపుగానే ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆ ఎన్డీఏ కూటమి నుంచి మద్దతు ఉపసంహరించుకుని అవిశ్వాస తీర్మానం పెడితే మళ్ళీ మీరు మీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలు ఉంటారు. తెలుగుదేశం పార్టీ మీది కాదు, అది నందమూరి తారక రామారావు గారు ఆంధ్రుల ఆత్మగౌరవంతో, ఆంధ్రుల ఆత్మాభిమానంతో స్థాపించిన పార్టీ. అది కమ్మల పార్టీ కాదు, అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ. మీ చేతిలో ఉండటానికి ఏదైతే రాబోయే రోజుల్లో జాతీయ అధ్యక్షుడికి ఎస్సీని పెట్టండి, ఒక బీసీని పెట్టండి.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ఎస్సీని కానీ బీసీని కానీ చేయండి. ఇక మీకు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ లోకేష్ గారిని అవటానికి లేదు. ఈ లోపు ఏమన్నా ప్రభుత్వాలు పడగొట్టుకొని ఒకళ్ళు చంపుకొని అయితే మేము చేయగలిగింది ఏమీ లేదు. మళ్ళీ ఎలక్షన్ పెట్టాల్సిందే పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారంగా. ఆపద్ధరం ముఖ్యమంత్రులు ఇవ్వటానికి కూడా వెళ్ళలేదు. చెబుతున్నాడు ఎవరిని వదిలిపెట్టాను అంటున్నాడు. ఏంటిది అది? రాజ్యాంగ విరుద్ధంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రజాప్రతినిధుల్ని చంపేస్తారా? పౌరులను చంపుతానికి మీరు పార్టీలు పెట్టుకున్నారా? పౌరులను చంపేయడానికి మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వస్తారా? ప్రజలు చూస్తాయి ఊరుకోరు. కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి వద్దు, చంద్రబాబు వద్దు, పవన్ కళ్యాణ్ వద్దు. ఏదన్నా అవకాశం ఉంటే షర్మిలారెడ్డి గారుకి కొన్ని సీట్లు ఇస్తారు. క్రైస్తవులందరూ కూడా క్రైస్తవులారా, పాస్టర్లారా దయచేసి చెబుతున్నా, రిక్వెస్ట్ చేసి చెబుతున్నా, 2029 ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగితే మీరందరూ కూడా ప్రార్థన చేసి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఈ మచిలీపట్నంలో ఎవరు నుంచున్నా సరే కాంగ్రెస్ పార్టీకి వేసేయండి. ఆ ఎమ్మెల్యే దగ్గర మనం అఫిడవిట్ తీసుకుందాం. ప్రమాణ స్వీకారం చేసిన రోజే మచిలీపట్నం అందరం కూడా వెళ్దాం, అక్కడ అఫిడవిట్ రాపిద్దాం. నువ్వు కానీ పార్టీ మారితే నువ్వు మళ్ళీ అక్కడ అసెంబ్లీ నుంచి ఈ మచిలీపట్నం అడుగు పెట్టవు. పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారంగా మేము నీ మీద సుప్రీంకోర్టులో కేసు వేస్తాం. నీకు ఎమ్మెల్యే సభ్యత్వం పోద్ది. రెండోది 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుద్ది. దానికి ఇష్టమైతేనే నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. అఫిడవిట్ తీసుకుని మరీ ఈసారి నామినేషన్ ఇప్పిద్దాం. ఎవడైనా సరే అఫిడవిట్ ఇవ్వాల్సిందే ప్రజలకి. ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి నువ్వు జిల్లా కలెక్టర్ ఆఫీసులో అఫిడవిట్ ఇవ్వాలి ప్రజల పక్షంగా. పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారంగా నేను ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారను. ఒకవేళ మారాల్సి వస్తే నేను పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లో గెలిచి వెళ్తానని చెప్పి అఫిడవిట్ ఇవ్వాల్సిందే. ఆ రకమైనటువంటి చట్టాలు తీసుకొస్తాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్నిక కూడా ప్రజలే నిర్ణయించాలి. రాష్ట్రపతికి ఓటు, సుప్రీంకోర్టుకి న్యాయమూర్తికి ఓటు. కొలిజియం పద్ధతిలో రాజ్యాంగానికి విరుద్ధంగా భారత రాజ్యాంగ జాయింట్ యాక్షన్ కమిటీ లోక్సభ రాజ్యసభలో ఉన్న వాళ్ళు నియమిస్తే కుదరదు. మీరే ఒక దొంగలు, మీ దొంగలు ఇంకో దొంగలు నియమిస్తారా? ఆ ఎన్నికల కమిషన్ని కూడా మేమే నియమిస్తాం, ప్రజలు నియమిస్తాం. ఎన్ని రోజులు ఎలక్షన్ జరుగుతుంది? ఒక 2 నెలలు జరుగుతుంది. నష్టం ఏంటి? మేము భరిస్తాం. ఆ ఎన్నికల ఖర్చు ప్రజలు మేము భరిస్తాం. ఎవడ ఓటుకి డబ్బులు మాకు ఇవ్వాల్సిన పని లేదు. ఎమ్మెల్యే ఓటు మేమే వేస్తాం, ముఖ్యమంత్రి కూడా మేమే వేస్తాం. ఎమ్మెల్యేలు అందరూ కలిపి మీరు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారా? మీరు ఒక దొంగలు ఇంకో పెద్ద దొంగను ఎన్నుకుంటారా? మీరు పార్టీలు పెట్టేసుకుని మీరే అధ్యక్షులా? ఎక్కడుంది? నువ్వు పార్టీ స్థాపిస్తే నువ్వు ముఖ్యమంత్రివా? ఎక్కడుంది? ఎన్నికల నిబంధనలు ఎక్కడ ఉంది? 1000 కోట్లు, 2000 కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు పెట్టుకుని నువ్వు పరిపాలిస్తావు? దొంగవు నువ్వు పరిపాలిస్తావా? ఒక్కొక్కటికి 20 కేసులు, 30 కేసులు, 50 కేసులు మీరు పరిపాలిస్తారా? ఒక్క కేసు ఉన్నా సరే నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి అర్హుడు కాదు. కేసు లేనో నుంచో పెడదాం. కేసు ఎవరికైతే లేదో వాళ్ళ నుంచో పెడదాం. కేసు ఉన్నవాడు ఉద్యోగానికి అనర్హుడు, కేసు ఉన్నవాడు ఎమ్మెల్యేగా నామినేషన్ చేయటానికి అనర్హుడు. ఎమ్మెల్యేగా కాదు, కార్పొరేటర్ కానీ, పంచాయతీకి కానీ, జడ్పీటీసీ కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కాదని కొత్త ప్రత్యేక చట్టాలు తీసుకొస్తాం. వీళ్ళు పట్టించుకుంటా. నేను ఛాన్సార్లు పెట్టా. డైరెక్ట్ 210 దేశాలకి లెటర్లు రాసేస్తా, ఫేస్బుక్ ద్వారా రాసేస్తున్నా, ట్విట్టర్లో పెడతా. నేనే కాదు, చాలామంది పెడతారు. 210 దేశాలకి, ఐక్యరాజ్య సమితికి, అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేస్తాం. ఈ భారతదేశంలో ఈ నరేంద్ర మోడీ భారతదేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తున్నాడు, సమైక్య స్ఫూర్తికి భంగం కలిగిస్తున్నాడు, మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాడు, కులోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాడు, సామూహిక దాడులకు కారకుడవుతున్నాడు, అంతర్యుద్ధానికి కారకులవుతున్నాడు. శాంతి భద్రత లేదు. ప్రజలు, ఈ దేశం కుప్పకూలిపోతుంది. ఈ దేశాన్ని శ్మశానం చేయదలుచుకున్నాడు. భయంకరమైనటువంటి నేరస్తుడు, క్రిమినల్ ఈ మోడీ, ఈ అమిత్ షా. వీళ్ళని మీరు అదుపులో తీసుకోకపోతే ఐక్యరాజ్య సమితికి మీకు బాధ్యత ఉంది.
అంతర్జాతీయ మానవ హక్కుల సంఘానికి మీకు బాధ్యత ఉంది, మహిళా సంఘాలకి, హ్యూమన్ రైట్స్ కమిషన్లకి, పౌర హక్కుల సంఘాలకి, మావోయిస్టులు పార్టీలకి, సిపిఎం సిపిఐ పార్టీ మావోయిస్టు పార్టీలు వాళ్ళు దేశభక్తులు, మావోయిస్టులు నక్సలైట్లు దేశభక్తులు, వాళ్ళు దేశద్రోహులు కాదాళ్ళు, వాళ్ళు ప్రజాప్రతినిధులు. వాళ్ళు ఏమడుగుతున్నారు? మావోయిస్టులు ఏమడుగుతున్నారు? నక్సలైట్లు ఏమడుగుతున్నారు? ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నారు. ఉద్యోగాలు ఎవరా? మోడీ, అమిత్ షా ఉద్యోగాలు ఎవరా? ఉద్యోగాలు ఇవ్వలేక గిరిజనులు చంపేస్తావు నువ్వు? ఎవడవరా నువ్వు? నువ్వు ఆర్య వైశ్యుడివి, ఆర్య మార్వాడివి, ఆర్య బ్రాహ్మణుడివి. నువ్వు ఒక్కటి కులమే కనిపెట్టావురా? నువ్వు కులమే కనిపెట్టావు. ఈ దళితుడు, ఈ అంటరానోడు, ఎద్దుకూర తిన్నవాడు ఎంతో ముద్దుగున్నాడు. ఈ ద్రావిడుడు, ఈ మహారా రెజిమెంటు, ఈ పల్నాడు వీరుడు, పల్నాడు సైనికుడు, మౌర్య చక్రవర్తి రాజు, నువ్వు వాడే ప్రతిదీ కనిపెట్టాడు. నువ్వు తినే తిండి, నువ్వు వేసుకునే బట్టలు, నువ్వు వాడే కారు, నువ్వు వాడే బండి, నువ్వు వాడే టెలిఫోను, ఫోన్ మొత్తం కనిపెట్టిద్ది ఈ అంటరానోడేరా. నీకు సిగ్గు శరం ఉంటే, నువ్వు మనిషి పుట్ట పుడితే ఈ క్రైస్తవుడు, ఈ దళితుడు కనిపెట్టి నీ వాడబాకు. పుష్పక విమానం మీద వెళ్ళరా, వెళ్ళు, హిమాలయాల్లోకి వెళ్ళు, ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి అడుగు. యుద్ధాల్లో ఎందుకురా? మీరు యుద్ధాల్లో సైనికులను చంపుతారు. మీరు మంత్రాలు వేపించారు అక్కడికి వెళ్ళి. మోడీ నాగసాధువుల్ని, అఘోరుల్ని తీసుకొచ్చేసి యుద్ధం చేపించేసి, అక్కడ పాకిస్తాను ఉంది కదా ఉగ్రవాద సంస్థల మీద, ఎందుకురా ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు? మంత్రాలు వేపించేసే. చైనా సరిహద్దులు దాటుకుంటూ వచ్చేస్తున్నాడు, ఆక్రమించుకుంటూ మన ప్రమాదం. ఆ చైనాను కూడా మన దాంట్లో కల్పించారా మోడీ? ఉన్నారుగా నీకు దేశంలో, నువ్వే దేవుడు అంటున్నావు. అసలు నీకు నీ శక్తులు ఏమైపోయినాయిరా మోడీ? నువ్వు నేనే దేవుడిని అంటున్నావు. నమ్మేవాళ్ళు ఉన్నారు కానీ మేమే నమ్మలే. నువ్వు పిచ్చోడు అన్న సంగతి తెలుసు, నీకు మైండ్ లేదని తెలుసు, నువ్వు సైకో కూడా ఉన్న సంగతి తెలుసు, నువ్వు ఒక ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదం అన్నది తెలుసు, నువ్వు నరహంతకుడు అన్న సంగతి అన్న మాకు తెలుసు, దేశం అంతా తెలుసు. నీ అంధభక్తులు ఉన్నారు కదా, నీ భక్తులు, వాళ్ళకి చెప్పు, వాళ్ళకి చెప్పి పోనీ వాళ్ళకన్నా చేయరా. అఖండ భారతదేశ 556 ఆస్థానాలు, టిబెట్ని కూడా కలిపారా? నువ్వు దేవుడు కదా, టిబెట్ని, పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని కలిపారా? కలిపేసేసి నువ్వు దేవుడివి. చంపుతారా మోడీ? ఎరా నువ్వు దేవుడు, మనుషులు చంపుతా, దేవుడు అని వాడు ఎవరిని చంపుతాడరా? నువ్వు దేవుడు కాదురా, నువ్వు దయ్యంరా. నువ్వు ఒక శుద్ధ శక్తివి, మాంత్రికుడివి, మానవ రూపంలో ఉన్న పావురా. నువ్వు లెగితే మనిషిని చూసావంటే మనిషి రక్తాన్ని నువ్వు అట్లా కళ్ళతో పీల్చేస్తావు నువ్వు మోడీ. నీతో పాటు ఈ పవన్ కళ్యాణ్ నేను వీళ్ళని తయారు చేసుకున్నావు. ఈ ప్రజలు కూడా మరి నీకు పట్టిన దురాత్మలు, అంధకార శక్తులు మొత్తం ప్రజల దగ్గర పంపించేశావు. ఈ మచిలీపట్నంలో పాస్టర్లు, పూజారులు, హైందవ సోదరులు, ముస్లిం సోదరులు, బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, రౌడీలు, గూండాలు, ప్రముఖులు అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ అందరి మేలు కోరి మాట్లాడుతున్నా. ఇది శాంతి సందేశం, ఇది శాంతి యాత్ర, ఇది నిశ్శబ్ద విప్లవం. విప్లవం అంటే ఏంటి అర్థం తెలుసా? ఈ దేశానికి, ఈ దేశ భద్రతకి, దేశ సార్వభౌమాధికారానికి, ఈ దేశంలో ప్రజలందరికీ ఒక జ్ఞానాన్ని, వివేకాన్ని, ఎలా బతకాలో, సమైక్య స్ఫూర్తితో, సమానత్వంతో బతకాలి అని చెప్పే ఆ యొక్క నినాదమే విప్లవం. ఇదేరా ఎలా బతకాలని నేర్పించేది విప్లవం. ఎంతమంది మావోయిస్టులని పట్టున పెట్టుకున్నారా నువ్వు? ఎంతమంది మావోయిస్టులను పట్టున పెట్టుకున్నావు? ప్రజలు మేలుకోపోతే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. దయచేసి చెబుతున్నా, మచిలీపట్నంలో మీకు ఇంత కఠినమైన మనసు ఏంటండి? ఆర్ఎస్ఎస్ సోదరులారా, హైందవ సోదరులారా, ఏంటి ఇంత కఠినమైన మనసు మీకు? యానాది నా కొడక, మాల్ నా కొడక, మాది నా కొడక అని అంటున్నావు కదా. అరే మాకు
యేసుక్రీస్తు చెప్పింది, అంబేద్కర్ గారు కూడా చెప్పింది, రాజ్యాంగబద్ధంగా ప్రేమతో నువ్వు ప్రాణం తీయొద్దు, ప్రేమించు, ద్వేషించొద్దు అని చెప్పాడు. కాబట్టి కానీ ఆయన చెప్తే ఎంతరా, నీకు గంజాయి అలవాటు ఉంటుంది, సిగరెట్లు తాగుతావు, మందు తాగుతావు, టయానికి తినవు, నీకు సరైన తిండి కూడా ఉండదు, నీకు సరైన ఇల్లు కూడా ఉండదు. సరే మతోన్మాదులారా, మీరు షాపింగ్ మాల్స్లో, టీ క్యాంటీన్లో, నాకు తెలుసురా, మతోన్మాదులు అందరూ కూడా మీ బతుకులు తెలుసు నాకు. ఇంటికి వెళ్తే తింటాకుండదు, నీకు దొంగతనాలు చేస్తాడు. ఆడు మోడీగాడు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఇచ్చి జీతాలు తీసుకుంటారు. ఇంటికి వెళ్తే నీ గిన్నెలు గిరగిర తిరుగుతూ ఉంటాయి, గంజి తాగి బతుకుతావు. లంజా కొడక, మాలోడు, మాదిగోడు, యానాదోడు అంటున్నావు. అడింగి లంజా కొడుకులు రా మీరు, అడింగి లంజా కొడుకులు, పెళ్ళి కూడా పనికిరాని లంజా కొడుకులు గారు మీరు. ఎంత బాధగా ఉందో. ఈ పట్టణంలో బాగా స్వార్థపరులు, విపరీతమైన డబ్బు పిచ్చ. ఒక్కొక్కడికి 30 కోట్లు, 40 కోట్లు చిన్న వాళ్ళకి, ఒకడికి 100 కోట్లు, ఒకడికి 1000 కోట్లు, ఒకడికి 500 కోట్లు, వాడికేమో 75 ఇళ్ళు, ఒకడికి 150 ఇళ్ళు, ఒకటి 400 ఎకరాల పొలం. ఎంతకాలం సాగుద్ది మీకు? మేము చూస్తుండగానే రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టు, ఎవడరా రాజు? ఈ దళితుడురా రాజు, ఈ యానాది సోదరుడు రాజు, ఎస్టీ సోదరుడు రాజు, బీసీ సోదరుడు రాజు. ఎవడు బతుకాడు బతకండి. నా చర్చిలో ప్రాణం చేసుకుంటే నీకు వచ్చి నేను తెగులురా లంజా కొడగా. నువ్వు గర్భపసి ఇప్పిస్తావా? జై శ్రీరామని కూడా కొడతావా? మొత్తం మార్చుతావరా? గర్భపసి ఇప్పిస్తావరా లంజా కొడకలారా? చూస్తూ ఉండండి రా. మీరు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఈ మోడీ గారిని, ఆడి ప్రధానమంత్రి దేవుడని పూజించే ఆ లంజా కొడుకుని తిడుతుంటే మీరెంతరా? మీ బతికెంత? రాజ్యాంగం ప్రకారంగా ఇండియా కూటమిలో ఈ జగన్మోహన్ రెడ్డి కొంతమంది చేరితే ఉంటుందిరా. ఆడు రాజీనామా చేస్తే ఉంటుందిరా మీ బతుకు. మోడీగాడు ఆడు రాజీనామా చేస్తే ఈయన చేయడు. ఈ చంద్రబాబు నాయుడును, నితీష్ కుమారు వీళ్ళు మద్దతు ఉపసంహరించుకోరు, చేయరు. ఆడి చేతిలో సస్తానని చేస్తారు కానీ వీళ్ళ కుటుంబాలు నాశనం చేసుకుంటారు కానీ ప్రజల గురించి ఆలోచించరు వీళ్ళు. ఎన్టీ రామారావు గారి ఆత్మ ఘోషిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు. నాకు తెలిసి ఎన్టీ రామారావు గారే ఆయనే నీకు నీ కుటుంబంలో అందరికీ నిద్ర లేకుండా చేశారా, నేను స్థాపించే పార్టీ అది కమ్మోళ్ళు పార్టీ కాదంటాడు ఆయన అందరివాడు నందమూరి తారక రామారావు గారు. అది ఆంధ్రుల పార్టీ, ఆంధ్రుల ఆత్మగౌరవంతో, ఆంధ్రుల ఆత్మాభిమానంతో, ఆంధ్రుల రోషంతో, తెలుగువారి సత్తాతో స్థాపించిన పార్టీ. నువ్వేంట్రా తీసుకెళ్ళి ఢిల్లీ సింహాసనం దగ్గర చేయి చాపి తల ఉంచి ఆంధ్రులను మొత్తాన్ని చంపేశావా అని చెప్పి ఈ రాత్రి నందమూరి తారక రామారావు గారు మీ ఇంట్లో ఎవడైతే కుల రాజకీయాలు చేస్తారో, కుటుంబ రాజకీయాలు చేస్తారో మీ అందరికీ తెగులు వచ్చేసేయను గాక. నన్ను అడిగితే నందమూరి తారక రామారావు గారి యొక్క వ్యక్తిత్వం జూనియర్ ఎన్టీఆర్లో ఉంది. మేమందరం కూడా త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్తాం, కలుస్తాం. ఆ పార్టీని మేము వదిలిపెట్టదలుచుకోవాలి. ఎవరు వదిలిపెట్టరో చూస్తూ ఉండండి. ఈ తాత్కాలికంగా ఈ కులోన్మాదులు, ఈ మతోన్మాదులు, డబ్బు పిచ్చోళ్ళు, ఈ పదవి పిచ్చోళ్ళు తప్ప మీతో ఎవడు ఉండడు కూటమి ప్రభుత్వంలో. ప్రజలు వీళ్ళతో లేరు. ప్రజలు ఈ అమ్ముడుపోయే రాజకీయ నాయకులతో లేరు. రేపు రాబోయే రోజుల్లో మీరు ఓటుకి డబ్బులు ఇస్తాకొస్తే మిమ్మల్ని చెప్పులతో కొట్టబోతే నన్ను అడగండి, నేను కొట్టిస్తా. నా యొక్క క్రైస్తవులతో, నా సెక్యులర్ హిందువులతో కొట్టించకపోతే అడగండి. ఎవడైనా సరే డబ్బులు పట్టుకొచ్చాడు, అన్నైనా తమ్ముడైనా సరే, అరే వైసీపీ వాళ్ళు ఇచ్చారా డబ్బులు, టీడీపీ వాళ్ళు ఇచ్చారా, జనసేన వాళ్ళు ఇచ్చారా అనే లోపు తన్నులు పడిపోతాయి.
వీడియో తీసేస్తూ ఉంటాం, కొట్టేస్తూ ఉంటాం. వెంటనే వాట్సాప్లో జిల్లా ఎస్పీకి, జిల్లా కలెక్టర్కి, సుప్రీంకోర్టు కాడి నుంచి సిబిఐ, ఈడీ అధికారులు దీంట్లో ఉన్నాయి, ఫోన్లో ఉన్నాయి. మొత్తం వెంటనే షేర్ చేసేస్తాం. 24 గంటలు అరెస్ట్ అయిపోతే వాళ్ళు కూడా అరెస్ట్ చేయించేయటమే. వాళ్ళ మీద కూడా సిబిఐ, ఏసీబీ మొత్తం అందరు దొంగలే, మీరందరూ దొంగలే. వాళ్ళ మీద కూడా ఏకంగా డైరెక్ట్గా 210 దేశాలు లైవ్ పెట్టేస్తాం. డాక్టర్ కే పాల్ గారు ఈ ఫేస్బుక్ నమ్మట్లా, ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఛానల్ పెడుతున్నాడు, మొత్తం 200 దేశాలకు వెళ్ళిపోద్ది. ఇట్లా ప్రశ్నించేవాడు ఫేస్బుక్ లేపటాలు, ఈ రిమార్కులు పెడతాలు, ఒక లిమిట్ పెడతాలు ఉండదు. పాల్ గారు త్వరలోనే ఒక ఫేస్బుక్ కూడా పెట్టబోతున్నాడు, పెడతాడు. 2029 లోపు జరుగుద్ది. ఎవడైనా సరే ఓటుకి డబ్బులు ఎత్తకు వచ్చారా, చావు దెబ్బలేరా మీకు, లంజా కొడగలేరు. ఎవడైనా సరే, నేను అమ్ముకోలేదురా ఓటుని, అమ్ముకోలే, నేను తిరగను, నేను రాను, రాకుండా నేను దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తా, దేవుడికి మొరపెట్టుకుంటూ పరలోక సైన్యం దిగుతారు. ఓఫిర్ గారు అదే పని, కేపాల్ గారు అదే పని. మేమందరం మోకరించి ప్రాణం చేస్తూ ఉంటాం. ఎన్నికల టైంలో మేము రాము, ప్రాణం చేస్తూ ఉంటాం. మొత్తం వస్తూ ఉంటారు, ఫేస్బుక్ లైవ్ పెడతారు. ఎవడైతే డబ్బులు ఇస్తున్నాడో, ఎవడైతే తీసుకున్నాడో, తీసుకున్నవాడికి దెబ్బలే, ఇచ్చినోడికి దెబ్బలే పడతాయి. నువ్వు అప్పుడు అనొచ్చు, ఎరా నా ఓటు నేను నమ్ముకుంటాను అని ఎవడరా మాట్లాడతాకంటే అది కూడా రికార్డ్ అవుతుందిగా. ఐక్యరాజ్య సమితికి వెళ్తే అంతర్జాతీయ న్యాయస్థానంకి వెళ్తాం. ఇప్పుడు ఇంత సౌకర్యం గతంలో లేదు కదా. అప్పుడు సాగింది, రిగ్గింగ్లు చేశారు. ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నాడు ఈ మోడీ గారు. ఎక్కడ ఇజ్రాయెల్కి వెళ్ళి ఆ కాళ్ళ మీద పడిపోయి ఒక యాప్ కొనుక్కున్నాడు రెడ్డి. ఆడితో పాటు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కొనుక్కున్నారంట, ఇప్పించాడు. ఎందుకంటే అక్కడ ఇజ్రాయెల్ నుంచి, లండన్ నుంచి, అక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు. ఈ 211 సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి. పాపం బాగానే చేశాడు. 2019 మోసం చేసి వచ్చినా ప్రజలకి మేలు చేశాడు. పేద ప్రజలు 2 పూటలు తిన్నారు, మంచి బట్టలు వేసుకున్నారు, పిల్లలు చదివించుకున్నారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చాలా హ్యాపీగా ఉన్నారు. అందుకు నేను అభినందిస్తాను. మోసం చేసిన ప్రజలకి మేలు చేశాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరు మోసం చేసి ప్రజల్ని హింసించేస్తున్నారు, ప్రజలు చంపేస్తారు. ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయడానికి ఇజ్రాయెల్ నుంచి యాప్ కొనుక్కున్నారు. ఆడు ఎన్నికల కమిషను, ఆర్ఎస్ఎస్, బీజేపీ మొత్తం ఉగ్రవాది. ఈరోజు భారతదేశంలో చాలామంది కలెక్టర్లు, ఎస్పీలు, జడ్జీలు, మీరు చాలామంది మత ఉగ్రవాదులు ఉన్నారు. మీరు అనుకోవచ్చు తాత్కాలికంగా సాగుతుందని. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. చూస్తూ ఉండండి. కొన్ని వందల మంది ఐఏఎస్ ఆఫీసర్లు మీరందరూ కూడా జైలుకి వెళ్ళిపోతే, పోలీసు వాళ్ళు చాలామంది జైలుకి వెళ్ళిపోతే అడగండి. వాళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల్ని ప్రేమగా పరిపాలించండి. మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తే కుదరదు. వాళ్ళు దగ్గర పెట్టుకుని ప్రేమగా పరిపాలించండి. పోలీసు వాడు నీకు ఎవడిచ్చాడు అధికారం? వాళ్ళ మీద కొట్టేస్తావా? వాళ్ళ ఉద్యోగాలు తీసేయాలి. తెనాల్లో ఉన్నట్టు 4 ఉద్యోగాలు తీసేయాలంతే, ఊస్టింగ్ చేసేయాలి, వాళ్ళని లైఫ్ వేసేయాలి. వాడి ఇళ్ల మీద సిబిఐ దాడులు జరిపించాలి. వాడి జీతం ఎంత, మీ జీతం ఎంత, మీకు ఒక్కొక్కడికి ఎన్ని ఇళ్ళు, ఎంత బంగారం ఉంది, షేర్ మార్కెట్ డబ్బులు ఉంది, ఎక్కడ ఎంత ఉంది, మొత్తం వస్తాయి. ఎక్కడ పోరు మీరు. రాజ్యాంగాన్ని తప్పించుకుని ఎక్కడికి వెళ్ళరు మీరు. నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసే ఎవరిని నిధులుపెట్టంటే అసలు నిన్నెదలదు భారత రాజ్యాంగం. లోకేష్ నిన్నెదలదు భారత రాజ్యాంగం, నిధులు పెట్టదు. చూసుకో ముందు, నువ్వు జైలుకి వెళ్ళకుండా చూసుకో. మొత్తం వెళ్ళిపోతారు మీరందరూ కూడా. ప్రజల్ని బానిసలా చూస్తారా? పిచ్చోళ్ళ మేము, ప్రజలు పిచ్చోళ్ళ. ఎంతకాలం సాగుద్ది? ఈరోజు రాట్లా దాసరి చెన్నకేశ్వరరావు, రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ మీద సుప్రీంకోర్టులో కేసు వేశాడు. డాక్టర్ కే పాల్ గారు ఎన్ని కేసులు వేశారు? సిగ్గు లేదా మీకు? సిగ్గు శరం లేదా? మీరు మమ్మల్ని పరిపాలిస్తారా? మీ పోలీసు వాళ్ళు మీకు సిగ్గు లేదా?
ఎందుకు ఒక ఎస్ఐ నీకు అధికారం లేదా? పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసే అధికారం నీకు లేదా? ఎందుకు ఏ పరిధిలో పడిందో ఆయన వాళ్ళ మీద కూడా కేసు వేసాడు పాల్ గారు. పట్టించుకుంటలే. ఎవడైతే కేసు అరెస్ట్ చేయట్లేదు ఆ పోలీసు వాళ్ళ మీద కూడా పాల్ గారు కేసు వేసాడు, అరెస్ట్ చేయట్లేదు. నెక్స్ట్ జరిగేది ఏంటంటే మీ మీద వీళ్ళ మీద అందరి మీద 210 దేశాలు ఫిర్యాదు చేసి ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా మిమ్మల్ని కూడా పిలిపిస్తారు. పోలీసు వాళ్ళు ఉద్యోగాలు మీ పోతే, అవినీతి పోలీసు అధికారులు మీ ఉద్యోగాలు పోతే వీళ్ళందరూ మొత్తం జైలుకి వెళ్తారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇది జరగకపోతే దేవుడైతే ఊరుకోడు, మిమ్మల్ని ఊరుకోడు. నువ్వు రక్షక భటుడువా పక్షక భటుడువా? గంజాయి అమ్ముతున్నాడు, నువ్వు కేసు కట్టి కోర్టులో హాజరుపరచు, ఉరి తీసేయి. నీకేమైనా ప్రజలకు ఏమైనా హాని చేసి ఉరి తీపిచ్చే జడ్జికి ఉంది అధికారం. నీకెవడికి ఇచ్చాడు? నీకెవడిచ్చాడు అధికారం? కొట్టే అధికారం ఎవడిచ్చాడు నీకు? చూస్తూ ఉండండి, పోలీస్ స్టేషన్లు ముట్టడిచ్చిపోతే చూస్తూ ఉండండి. మీ ఉద్యోగాలు తీసేంత వరకు పోలీస్ స్టేషన్ కాడే జనాలు ఉండకపోతే అడగండి. కొట్టే అధికారం ఎవరిచ్చారు? ఏంటిది? దళిత నాయకులారా ఏకం కండి, బీసీ నాయకులారా ఏకం కండి. మీ వాళ్ళని మీరు కాపాడుకోండి బాబులు. మా కోసం మీరు ఏం మీరు మాట్లాడాల్సిన పని లేదు. మీ బీసీలు మీరు కాపాడుకోండి, ఎస్సీలు మీరు కాపాడుకోండి, క్రైస్తవులు మీరు కాపాడుకోండి, హైందువులు మీరు కాపాడుకోండి. హైందువులకు స్వయం ప్రతిపత్తి ఇవ్వమని మేము అడుగుతున్నాం. మీకు అయినా కానీ మీకు జాలి దయ కనికం లేదు. పెడితే చేతులు నరికేస్తారు. మీరు పెడితే చేతులు నరుగుతారు. కలిసి ఉందామంటే ఉండరు. ఏమి న్యాయం, ఏమి ధర్మం, ఏమి సనాతన ధర్మం? ఇదే ధర్మం. ఈ మచిలీపట్నంలో దళిత నాయకులారా మీరు ఏకం కాకపోతే మిమ్మల్ని కూడా చంపుతారు వీళ్ళు. మీకంటే బలంగా ఉన్నారు బీసీ నాయకులు. వాళ్ళ నుంచి మిమ్మల్ని కాపాడుకోండి. బీసీ నాయకులు వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులతో మీ మీద దాడులు చేస్తారు. మీరే భయపడిపోయారు. మీరు ఇంకేమి ఈ దళితులకు భద్రత ఇస్తారు? మీరు మాలమహన్న నాయకులు, మాది దండోర నాయకులు, ఆ బీసీ నాయకులకి ఆ మోడీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, మీరందరూ కూడా ఎస్సీల మీద దాడులు చేయండి అని. ఆ మోడీ గారు ఈ పవన్ కళ్యాణ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నువ్వు భయభ్రాంతులు గురి చేసే నీ ఫ్యాన్స్ ఉన్నారు. ఒకడు ఓటు హక్కు లేనివాడు ఉంటాడు, 16 నుంచి 20 సంవత్సరాలలోపు గంజాయి కానీ అలవాటు చేసావంటే ఇక ఆడు ఏం చేస్తాడో తెలియదు, భయభ్రాంతులు గురి చేసే అని చెప్పి మోడీ గారు ఈ పవన్ కళ్యాణ్కి, ఈ సైకోకి ఆర్డర్ జారీ చేశారు. చర్చిలు కూల్చేస్తారు, క్రైస్తవుల మీద దాడి చేసేస్తారు, బీసీలు దళితుల మీద దాడి చేస్తారు. అరే మాలోడా మాది కూడా అంటారు. వీళ్ళు తలంచుకుని వెళ్ళిపోవాలి. ఏంటిది? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉండబాగండి. తెలుగుదేశం పార్టీలు ఎందుకు ఉన్నారు? జనసేనలు ఎందుకు ఉన్నారు? సిగ్గుందా? సరిపల్లి రాజేసి నీకు సిగ్గుందా? సిగ్గున్నవాడైతే నువ్వు తెలుగుదేశం పార్టీలు ఉంటావా? నువ్వు నీకే కాదు, దళితుడు అనేవాడు, క్రైస్తవుడు అనేవాడు ఈ టీడీపీలో, వైసీపీలో, జనసేనలో ఉన్న ఎవరు కూడా మీకు సిగ్గు లేనివాళ్ళు. మీరు భారతీయులు కాదు, మీరు క్రైస్తవులు కాదు, మీరు అంబేద్కరిస్టులు కాదు, మీరు మనుషులే కాదు. ఎందుకురా నీకు ఎమ్మెల్యే టికెట్ నీకు కావాలి? నువ్వు నీ జాతి నశించిపోయినా పర్లేదు, నువ్వు ఎమ్మెల్యే అయిపోవాలి. నువ్వు ఒక అంబేద్కరిస్టువా? సిగ్గు లేదా? సిగ్గు శరం లేదా నీకు? అందరు కలపలేకపోతున్నావు. ఎవడైనా సరే నువ్వు ఎంత కలుపు ఉందన్నా కలిసేయట్లేరు. బీసీలు అంటే పెద్ద కులం అంటారు. మేము పెద్ద కులం అండి. మీరు పెద్ద కులమే. ఎందుకు మా చిన్న కులంతో మీకు ఎందుకు? మా సోదరులు యేసుక్రీస్తు నమ్ముకున్నారు, రికార్డుల్లో హిందువులు గారు కొనసాగుతారు. నీకు వచ్చిన నష్టం ఏంటి? నా దళితులకు లేని పని నీకేమైందిరా? నీకు తెగులు నీకేమైందిరా? నా మాలామాది సోదరుడు హైందవుడు అక్కడ ఉన్నాడు, ఆడికి లేని తెగులు నీకెందుకు వచ్చిందిరా? ఎందుకు అడుగుతున్నావురా? నా మాల సోదరుడు, మాది సోదరుడు ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం ఆడే రికార్డులో హిందువుగానే కొనసాగుతాడు. చర్చికి వస్తాడు, నేను క్రైస్తవుని అంటాడు. నీకు వచ్చిన నష్టం ఏంట్రా? నీకు వచ్చిన తెగులేంటి?
భారత రాజ్యాంగం హక్కిచ్చింది. మతం మారితే కులం మారిపోద్దా? నువ్వెవడవు అసలు? నువ్వెవడవురా? ఆ బ్రాహ్మడు మాట్లాడు, ఆ వైశ్యుడు మాట్లాడు, ఆ క్షత్రియుడు మాట్లాడు, నీకేం తెగులురా? మా మీద నీ పెత్తనం ఏంట్రా నువ్వు? గాలి లంచా కొడగలరా. నా మాల సోదరుల మీద కానీ, నా మాది సోదరుల మీద కానీ, నా యానద్ సోదరుల మీద కానీ, ఎస్టీ సోదరుల మీద కానీ, నా సెక్యులర్ హైందవ సోదరు జోలి మరి వస్తే మాత్రం ఒక్కొక్కడికి బీపీ విమానం అతుక్కుంది. లంజా కొడగలరా. లేచిని కానించి లంజా కొడుకులు ఈ ఎస్సీల మీద పడి ఏడుస్తారు. లంజా కొడగలరా, కొద్దిగా లంజా కొడగలరా. నా సోదరులు హిందువులు, నాకు లేదు నా ఇష్టం. నేను దళిత క్రిస్టియన్ రాపించుకున్నా. నేను బీసీసీనే. నేను తీసుకున్నానని అందరు తీసుకోవాలా? అది ఇష్టం. హిందువుగానే ఉంటాడు, రికార్డులో హిందువే. యేసుక్రీస్తు నమ్ముకున్నాడు. 3 కోటి దేవుళ్ళు, 3 కోటి దేవతల్లో యేసుక్రీస్తు కూడా ఒక దేవుడే నమ్ముకున్నాడు రా. నీకు వచ్చిన నష్టం ఏంటి? ఆ యేసు ప్రభు ద్వారానే పరలోకి చేరతానని నమ్మకం కుదిరింది. నీకు వచ్చిన నష్టం ఏంట్రా? కొద్దిగా కొడగలరా. నా ఎస్సీ సోదరులు, మాలా మాది సోదరులు ఉన్నారు హైందువులు. వాడు అడుగుతాడు రా, నువ్వెవడురా మా గురించి మాడతాకి? కొద్దిగా లంజా కొడగలరా. నా మాలమ్మ హిందువు ఉన్నాడు, నా మాదికి హిందువు ఉన్నాడు. వాళ్ళు వస్తారు మా కోసం మాట్లాడతాకు, మా దగ్గరికి వస్తారు. నువ్వెవడువే? ఎవడిచ్చాడ్రా నీకు అధికారం? లంజా కొడగలరా. ఎవడైనా సరే నా మాల సోదరులకు జోలికి వచ్చిన ఎస్సీ రిజర్వేషన్ కావాలి, మాకు వర్గీకరణ కూడా కావాలి. అవి మా కుటుంబ తగాదాలు, మా యొక్క సోదరుల తగాదాలు మేము తెలుసుకుంటాం. చూడరా మీరు. ఈ భారతదేశంలో 150 కోట్ల మందిలో ఈ 30 కోట్ల మంది సమాధానం చెబుతాంరా. రాజ్యాంగబద్ధంగా అయినా, చట్ట ప్రకారంగా అయినా, బాహ్యంగా అయినా కానీ, అంతర్గత ఏ రకంగా అయినా సరే ఏం బీగుతున్నారా? ఏం బీగుతున్నారు? మాలోడా మాది కూడా అన్నారు. కేసు పెడుతున్నారు, లోనికి వెళ్తున్నారు, ఆ పోలీసు వాళ్ళు డబ్బులు పెడుతున్నారు. దోలు తీరిపోతుందిగా. దానికి మాది కూడా అంటావు, కేసు పెట్టించుకుంటావు, ఆడికి వెళ్ళి పోలీసు వాడికి డబ్బులు ఇస్తావు, మళ్ళీ ఈడికి డబ్బులు ఇస్తావు. ఏంట్రా నువ్వు సాధించేది? ఏంట్రా? లంజావడ ఎవడైనా సరే మాది కానీ నోరు బయటకు వచ్చిందా లంజావడలో పళ్ళు రాలిపోతాయి. ఈ మచిలీపట్నం కాదు, ఎక్కడైనా సరే సోదరులారా, మంగళగూడిలో కానీ గతంలో చాలా గ్రామాలు జరిగింది. కోపట్టి లంజా కొడుకుల దగ్గర ఈ లంజా కొడుకులు పొలాల్లో పనిచేయపాని లంజాడు కులోన్మాద లంజా కొడుకుల దగ్గర పనిచేయపాని మాల సోదరులు బతలేకపోతున్నారా? మీకు పొలాలు ఇవ్వా? మీకు వ్యాపారాలు ఇవ్వా? అరా లంజా కొడక, నీ పొలం అంటరానోడు నీతో పొలంలో పని ఎందుకు చేర్చుకున్నావు? నువ్వు అంటరాను ఎందుకు పెట్టుకున్నావు? ఆడికి ఎందుకు డబ్బులు ఇస్తున్నారా? లంజా కొడక ఎందుకు ఇస్తున్నారా? ఆడి పొలాలని లాక్కున్నావు లంజావడక, అడిగి లంజావడక. 2000 3000 ఇవ్వటం, రాపించుకుంటాం, పొలాలను రాపించుకున్న కేడీ లంజావడకలారా. రానండి కాంగ్రెస్ పార్టీ రానివ్వండి, మొత్తం సీలింగ్ పెట్టి లంజావడ మీ పొలాలని లాక్కుపోతాడండి. ఇవ్వమంటారా? ముస్లింలకి దళితులకి అప్పులు ఇవ్వమంటారు మీరు? ఎవరు డబ్బు ఇస్తున్నారా? లంచాలు తీసుకొని మోసాలు చేసి ఎవరు డబ్బులు ఇస్తున్నారా? ప్రజలు మేము కట్టే పన్నులు డబ్బులు ఇస్తున్నారా మీరు? ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇంత పొలాలు? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డబ్బు? కొడకల్లా, మీకు సిగ్గు లేదండి, మీకు సిగ్గు లేదు. ఈ భూస్వాములు, ఈ కులోన్మాదులు లంజాగూడులు పనికి వెళ్ళబా ఉంటారు. చచ్చిపోతారు మీరు పనికి వెళ్ళబోతే. ఎరా నీ దళిత సోదరుడు అంటే అంటరాని రోజు చాలా నీచంగా చూస్తున్నారు. నీ కంపెనీలో పెట్టుకోరా, సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్ని లేవురా దళితులకి? ఎన్ని షాపులు లేవురా? ఎంత డబ్బులు ఎదురా? దళితులందరూ కూడా ఒక చాట చేరండి. ఆ వార్డులో 10 మంది, ఈ వార్డులో 10 మంది చచ్చే కంటే మీరు అందరూ కూడా ఒకసాటికి రండి. కార్పొరేట్ సీట్లు పెరుగుతాయి, కొనుక్కోండిరా. డబ్బులు ఉండే హెల్ప్ చేయి, నీ సోదరుడు దాన్ని హెల్ప్ చేయి. 60,000 ఓట్లు ఉండే ఈ పట్టణంలో. ఈ ఆనందపేట ఉంది,
యూనిట్ యూనిట్ ఉన్న ఆంధ్రపేట, ముస్తాగర్పేట, శారదానగర్, రాజుపేట, బలరాపేట. ఎవడన్నా వస్తాడా? ఎవడొస్తాడరా? మీరేగా 8 వార్డుల్లో మీరే. ఇంకా ఉన్నారు అక్కడక్కడ సాగిపోతే, ఆర్టీసీ గాళ్ళు అక్కడక్కడ సాగిపోతే ఎస్సీ ఏరియాలో కొనుక్కోలేకపోతున్నారా మీరు? ఈ ఆనందపేటలో కొనుక్కోలేరా? ముస్తాఖాన్పేట కొనుక్కోలేరా? శారదాలో కొనుక్కోలేరా? అంబేద్కర్ గారు చెప్పింది, ఈ బీసీల ఇళ్ల పక్కన మీరు స్థలాలు కొనబాగండి, ఈ కులం మాదిరి ఇళ్ల పక్కన స్థలాలు కొనబాగండి, వాళ్ళ ఇళ్ళల్లో అద్దెలు కొనబాగండి, వాళ్ళకి అద్దులు కూడా ఇవ్వబాగండి రా, హైందువులకి అద్దులకు ఇవ్వబాగండి, వాళ్ళు మీకు ఇస్తలా. సిగ్గులేదా ఆడింట్లో ఉంటాకి? ఏరా క్రైస్తవుడి ఇంట్లో ఉంటాకి నీ సిగ్గులేదా? రాబాగరా, క్రైస్తవుల ఇంట్లో అద్దెకు రాబాగండి, క్రైస్తవుల ఇళ్ళ పక్కన స్థలాలు కొనబాగండి రా. మీరు వాళ్ళ దగ్గర కొనబాగండి. ఎంత బాధపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు. నా దగ్గర చాలామంది సోదరులు బాధపడుతున్నారు. మదన్న మాకు ఇల్లు అద్దెలకి ఇవ్వట్లేదన్న, మాలోడు అంటున్నారు, మాది కూడా అంటున్నారు, యానాదోడు అంటున్నారు, ఇల్లు కూడా అంటున్నారు, ఇల్లు అద్దెలకి ఇవ్వట్లే, స్థలాలు కూడా మాకు అమ్మట్లేదన్న, నా దగ్గర డబ్బులు అమ్మట్లేదు. ఎందుకు కొనుక్కుంటావు ఆడి పక్కన? ఎందుకు కొనుక్కున్నా నువ్వు? ఆడి అమ్మడో, నీకు అమ్మడో, నువ్వు అంటారా కూడా అన్నాడు, ఎందుకు ఆడి పక్కన ఎందుకు ఉండాలి నువ్వు? అరే నేను మాలని కాల్ రేసి చెప్పరా, నేను మాదిగా, నేను ఎరికల ఏనాదని కాల్ రేసి చెప్పు. నీకంటే గొప్పోడాడు ఆడు, సామరోడాడు, కూర్చుని లెగలేనోడాడు, అవినీతికి పాల్పడతాడు, దొంగతనాలు చేస్తాడు, మోసాలు చేస్తాడు, ఆడు అపవిత్రుడు. నువ్వెట్టా అపవిత్రుడు అవుతావురా? నువ్వు ఎలికలు పట్టుకున్నావు, పందుకుక్కలు పట్టుకున్నావు, కొంగలో పక్షులు పట్టుకున్నావు, చేపలు పట్టుకున్నావు, చక్కగా వండుకున్నావు, తిన్నావు, హ్యాపీగా ఉన్నావు. నువ్వు బురద కాలం పక్కన పడుకున్నా నీకు దోమలు కుడితే దోమలు చచ్చిపోతే కానీ నీకే హాని జరగదు. ఎంత బలవంతుడు! నీ మట్టుకు నువ్వు ఉదయం స్నానం చేయి, మధ్యాహ్నం స్నానం చేయి, సాయంత్రం స్నానం చేయి, మంచిగా బట్టలు ఉతుక్కో, ఇస్త్రీ చేసుకో, సెంట్ రాసుకో, తలదూకో, బూటు షూట్ వేసుకొని రాయలుగా తిరిగి. అదేమంటే సిగ్గులేదా? ఎందుకు ఆ గాలిని చూడితే అప్పులు ఎంత తీసుకున్నారా మీరు? నీకు సబ్బులు కూడా డబ్బులు ఏమైనా చేసేస్తాడు ఈ లంజా కొడుకు. వీళ్ళు యానాది సోదరులకి వాళ్ళు సబ్బు కొనుక్కుంటే అక్కడ డబ్బులు లేకుండా చేసేస్తున్నాడు. లంజా కొడగలారా? వాళ్ళకి అప్పులే వస్తారా? ఏటీఎం కార్డులు పెట్టుకుంటున్నారా? 10 రూపాయలు వడ్డీయా? యానాది సోదరులకి 10 రూపాయలు వడ్డీ తీసుకుంటారా? దళితులకి 10 రూపాయలు వడ్డీ తీసుకుంటారా? వీళ్ళ భూములు లాగేసుకుంటారా? సిగ్గులేదురా? కష్టపడండి రా. నువ్వు పలుగు పట్టుకుంటే నీ చెయ్యి వణుకుద్ది. యానాది సోదరులకి ఈ నియోజకవర్గంలో 12,000 ఓట్లు ఉన్నాయి. గెలుకోవడం నిర్ణయించేవాళ్ళే కదండి. వాళ్ళ కాలనీ చూడండి, జెండా మాస్టారు, నేను, కొంతమంది ఆ కాలనీలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. అన్నదాన కార్యక్రమాలు, బట్టలు పంపిణీ కార్యక్రమాలు, ఆ కాలనీలో కరెంటు, డ్రైనేజీ, పక్కా గృహాలని చేసాం. ఇదివరకు ఇంగ్లీష్ రాలు తినేవాళ్ళు, ఈరోజు లేదు. అది చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? వాళ్ళకి కిల్లి కొట్టిన ఢిల్లీలా ఎవడరా కాంట్రాక్ట్ తీసుకుంది? ఆ సన్సైట్ లేవు, ఎవడరా కాంట్రాక్ట్ తీసుకుంది? వాళ్ళు ఆ ఇళ్ళ పక్కన మళ్ళీ తాటాకిలతో కట్టుకుంటున్నారు. వాళ్ళు సరిగ్గా కడితే అటు కట్టుకుంటారా? చెత్త పెంట కూడా తిలిపెట్టరా? పెంట కూడా తింటారా మీరు? పెంట కూడా తింటారు. పందిని పుడక, పందికే తెలుసుద్ది ముత్యాల విలువ. పంది ముక్కుకి బంగారపు కమ్మి పెడితే అందం ఉంటుందా? ఏం బతుకులరా మీయే? క్రైస్తవులారా, చాలా బాధతో చెబుతున్నా, చాలా బాధ. మీరు ఒకటి కారా? ఏబేల్ గారు, గాడేల్ డేవిడ్ గారు ఉండండి. కిట్టు గారిని గెలిపించింది మేము కాదంటలా. మొత్తం అందరూ క్రైస్తవులు, దళితులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ విషయం అందరూ తెలుసు. ఏదో నా బోటు ఉన్నాడు, నేను ఏ పార్టీ కాదు.
ఎవడు మంచిగా పని నేను అందరికీ ఎక్కువ మెజార్టీ ఎవరికి రానివ్వను, నేను సమస్య లేదు, నా బోటోళ్ళు ఎవరు రానివ్వరు. ఎవరికి మెజార్టీ రాకూడదు, తెలుగుదేశంకి కానీ వైసీపీకి కానీ జనసేనకి కానీ ఎవరికి రాకూడదు. మీకు ఆ సోయి లేదు. 175 సీట్లు ఇప్పించేస్తారంటే జగన్మోహన్ రెడ్డికి ఒకడు మాట్లాడతారు రా బాబు. ఏం చేద్దామండి అంటే ప్రతిపక్ష హోదా లేకుండా నియంతలాగా పరిపాలన చేయాలనా? అడగండి జగన్మోహన్ రెడ్డి, అడగండి. భారతీయ సిమెంటు కంపెనీలు, మైన్స్, లక్షల కోట్ల రూపాయలు, ఇప్పుడు ఈ బంగారం డబ్బునంతా కూడా బంగారం కింద మార్చి విదేశాల్లో దాచుకుని వస్తున్నారు. ఇక్కడ కాకపోతే అటు వేరే ఎక్కడైనా బతుకుతారు. నీకు ఎక్కడ బతులేదు. ఇక భారతదేశం దిక్కు మనకి. అటు మోడీ గాడికి, ఆడు అమిత్ షా గాడికి, ఆ విజయ్ మాల్యా గాడికి, ఆడు మోహన్ భగవత్కి, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదికి డబ్బులు ఉండే వేరే దేశాలు ఎక్కడెక్కడొక్కడో వెళ్ళిపోయి బంగారం లోపల పెట్టుకుని వస్తున్నారు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో నగదు రహిత పరిపాలన. అప్పుడు ఒక బిస్కెట్ తీసుకుంటాడు, వెళ్తాడు, క్యాష్గా ఉండదుగా, 50,000 ఆడి అకౌంట్లో కొడతాడు. ఒక్కో బిస్కెట్ తీసుకుంటే మన రేపు బతుకులో మన దగ్గర డబ్బులు ఉండవు. ఇది అడగండిరా. నగదు రహిత పరిపాలన, క్యాష్ లెస్ ఇండియా. నీకు రేపు రాబోయే రోజుల్లో నీకు ఓటుకి నోటు ఎత్తాక ఉండదు. ఆన్లైన్లో మీకు ఫోన్పే, గూగుల్ పే వాటి మీద వేసేస్తారు. దానికి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొస్తాడు ఇది మోడీ గారు. ఇది పావు మాంత్రికుడు తీసుకొస్తాడు. ఇప్పుడైతే డబ్బులు ఇస్తున్నారు, రేపు ఎట్టిస్తారు? నగదు రహిత పరిపాలన. చూడండి, 2-3 నెలల్లో నీకు కరెంటు మీటర్ కూడా మన ఫోన్లో చిప్పులాగానే, మెమరీ కార్డు లాగానే రీఛార్జ్ చేసుకుంటామే. నీకు నెలకి కరెంటు బిల్లు 1,500 వస్తుందా, 2,000 వస్తుందా? నువ్వు 2,000 రీఛార్జ్ చేసుకుంటే ఆ కరెంటు ఖాళీ ఎంతవరకు ఉంటుంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోద్ది. అటువంటి పరిపాలన వస్తుంది. ఎంత దోపిడీ జరుగుతుందో తెలియదు. డిజిటల్ ఇండియా అంతా డిజిటల్లే. ఇక నువ్వు వెళ్ళి ఏటీఎం కాడికి వెళ్ళి నుంచుంటే నీకు ఎక్కడో చేతి మీద ఒక చిప్ పెడతాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ ఇంట్లో పడుకున్నావు, బెడ్రూమ్లో ఉన్నావు, నీ బతుకంతా బయట పెట్టేస్తారు. అసహ్యమైన బతుకు. ఈ అడగను గ్లోబలైజేషన్ అయిపోయింది. ఈ మోడీ బట్టలు తీసి రోడ్డు మీద నుంచో పెట్టేసేస్తున్నాడు. భారతదేశంలో ప్రజలందరినీ కూడా కూర్చోబెట్టేస్తాడు. గో కరోనా, గో కరోనా, గో కరోనా అన్నాడు. పల్లెలు పట్టుకుని కొట్టండి, 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 అడుక్కోండి. పల్లెలు ఎవరు పట్టుకుని అడుగుతాడు? భవతి భిక్షాందేహి అని చెప్పి పళ్ళు కొట్టాడు. హాస్టల్లో అన్నం 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 హాస్టల్ పిల్లలు గంట కొట్టాడు, అన్నం పిచ్చాడు, ఆకలేసి. గో కరోనా, గో కరోనా. దీపాలు ఆరిపేసేయండి. చీకటి చేసేయండి, మొత్తం చీకటే, నాది చీకటి సామ్రాజ్యం అన్నాడు. అట్లా చేశాడు. వ్యాక్సిన్ కుంభకోణం, ట్యాబ్లెట్లు కుంభకోణం, గ్యాస్ బండ్లు కుంభకోణం, పహల్గామ ఉగ్రదాడి కుంభకోణం, యుద్ధ విమానాలు కుంభకోణం, పుల్వామా ఉగ్రదాడి కుంభకోణం, రైతు నూచొద్ద చట్టాలు కుంభకోణం, అన్నీ కుంభకోణాలే. ఎలక్ట్రల్ బాండ్స్ కుంభకోణం. ఏది కుంభకోణం లేదు? ఏం చేసావు మోడీ నువ్వు అసలు? ఈ 11 సంవత్సరాలు ఒక్కటి చెప్పు. నువ్వు నీ బతుకులో ఒక్క మంచి పని చేసేది చెప్పు. నిన్ను ఈ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తారు. నువ్వు ఒక పిచ్చోళ్ళలాగా పిచ్చోడి చేతిలో రాయి, మతి సీమితలోనుడు నువ్వు. అక్కడ కూర్చుంటే ఆ పిచ్చ మంద, ఆ సైకో మంద, గాలి నా కొడుకులు కూర్చొని అడుగుతారు, మోడీ గారు నువ్వేం పెన్ను వాడతావు, నువ్వు మామిడికాయ తింటావా, జాంకాయ తింటావా అడుగుతారు ఆ లంజావుడుగులు. ఆ లంజావుడులు సిగ్గులేదు. లంజా కొడగలారా, పత్రికా స్వేచ్ఛ లేదు. మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతారా? టీవీ ఛానల్లో మొత్తం నాశనం అయిపోతారా? మీరు మొత్తం నాశనం అయిపోతారు. జనాలు ఏడుపు కొట్టి పోతారా? ముందు మీరు పోవాలరా. తెలియచేస్తున్నారా ప్రజల్ని తప్పుదారి నడిపిస్తున్నారా మీరు? టీవీ ఛానల్లో, పత్రికలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తాడు. ఆ TV5 మూర్తి, వెంకటకృష్ణారావు, జర్నలిస్టు సాయి, వేమూరు రాధాకృష్ణ. మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోవును కాక. ఆశీర్వాదాలు ఉండకూడదురా మీకు తెలియచేస్తున్నారు. తెలిసేస్తే క్షమాపణ లేదు. ఈశ్వరుడు క్షమించరు.
మోడీ గారిని ఇంటర్వ్యూ చేస్తారు. ఆడు మణిపూర్ గురించి మాట్లాడు మానభంగాలు చేపించి నగ్నంగా ఊరేగించి చర్చీలు ధ్వంసం చేసి ఆ గిరిజనులు అడవులను ఖాళీ చేపించేసి కొండలను ఖాళీ చేపించేసి మొత్తాన్ని చంపేస్తాకు వచ్చాడురా. మీకేం సోయలేదురా బాబు, మీకు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలకు. మీరు చేస్తా మమ్మల్ని చంపుతారు. మీ వల్ల కాదంటే మీరు చెప్పండి రా, మాకు మా వల్ల కాలేదని చెప్పండి, మేము వస్తాం, ఈ దేశాన్ని మేము పరిపాలించుకుంటాం. అలాంటి మా సిపిఎం సోదరులు వచ్చారు, సిపిఐ సోదరులు వచ్చారు, మావోయిస్టు సోదరులు వచ్చారు, నక్సలైట్లు వచ్చారు. వాళ్ళు రా ఈ దేశానికి పౌరులు. నువ్వేంట్రా, నువ్వు ఒక ఉగ్రవాది. నువ్వు వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం నీకు ఎవడిచ్చాడు రా? శాంతి చర్చిలకు వస్తూ ఉంటే ఎందుకు పిలవలేదురా మోడీ, అమిత్ షా? ఇంత దుర్మార్గం ఈ దేశ పౌరులను చంపేస్తారా మీరు? ఎక్కడి నుంచో ఆర్య బ్రాహ్మణులు. మీరు బ్రాహ్మణ సోదరులు మేము అంటలేదండి, మిమ్మల్ని అంటలే. మీరు చాలామంది యేసుప్రభువుని నమ్ముకున్నారు. మీ జాతి అంతరించిపోయింది, వైశ్యుల జాతి కూడా అంతరించిపోయింది. వైశ్యులు అంటే ఎవడో 12 కుటుంబాలే, మార్వాడి కుటుంబాలే. మిమ్మల్ని మేము అంటలా, వైశ్యులను మేము అంటలా. మీరు కాదు, మీ బతికే సరిలేదు. ఇప్పుడు ఇక్కడ డిమార్ట్ వచ్చింది, పీవీఆర్ వచ్చింది, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చినాయి. వాళ్ళు వైశ్యులు అంటే మీరేం కాదు. మీరు భారతీయులే, బ్రాహ్మణులు, మీరు భారతీయులే. ఆ నెహ్రూ, ఇందిరాగాంధీ వాళ్ళు ఆర్య వైశ్య మనువాద బ్రాహ్మణులు వాళ్ళే. ఈ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వీళ్ళు అయితే ఆయన చౌదరి అవ్వచ్చు, నాయుడు అవ్వచ్చు, ఈయన రెడ్డి అవ్వచ్చు. కానీ వీళ్ళు అసలు కులం మాదులు, వీళ్ళు మతం మాదులు. వీళ్ళ వల్ల ప్రమాదం. మేము బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు, బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకం. కుల నిర్మూలన జరగాలి, భూములు జాతం చేయాలి. చూస్తూ ఉండండి, రాబోయే రోజుల్లో పోలీసు వాళ్ళు ఎంతమందిని కలుపుతారు. మీరు ఒక 144 సెక్షన్ పెడతారు, ఎమర్జెన్సీ పెడతారు. ఎంతమందిని కలుపుతారు? మొత్తం కలిసేస్తారా? జనాలందరినీ వచ్చేస్తే సరిపోతారా? 140 కోట్ల మందికి 140 కోట్ల మంది పోలీసు వాళ్ళు ఉన్నారా? మీరు ఒక్కొక్కడికి ఒక పోలీసు ఉన్నాడా మీరు చంపటాకి? మమ్మల్ని మీరు ఉద్యోగాలు తీసుకుంది, రాజ్యాంగ ప్రకారం ఉద్యోగం తీసుకుంది, మమ్మల్ని చంపటాక. సివిల్ వార్ రాబోతుంది, అంతర్యుద్ధాలు జరగబోతుంది. దానికి అంతర్యుద్ధాలకి సివిల్ వారి కారకుడు ఈ మోడీ గారు, అమిత్ షా గారు. వీళ్ళే, ఈ దొంగలే, ఈ నీచులే, అసహ్యులే. క్రైస్తవులారా, చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కువ నా బాధ అంతా క్రైస్తవుల గురించే. మీరు ఏకం కారు. ఇంత జరుగుతున్నా ఒక్కసారైనా రోడ్డు మీదకి వచ్చారా పాల్గారి కోసం? ప్రపంచ శాంతి సదస్సుకి ఆంక్షలు పెట్టారు. 1000 మంది మించి ఒక్కరు వచ్చిన అరెస్ట్ చేస్తామని. ప్రార్థన చేసుకుంటాం తప్ప ప్రపంచ శాంతి గురించి మాట్లాడకూడదు అని. ఎంత దుర్మార్గం! నువ్వు క్రైస్తవుడు వేరా, నువ్వు పాస్టర్ వేరా, నువ్వు లంజా కొడకలారా, శాస్త్రులారా, పరిసయులారా, సున్నం కొట్టి సమాధులారా, ఇస్కరియోతు యోధాలారా, 30 వెండి నాణాలకి ప్రభువుని యేసుక్రీస్తును రోమా సైనికులకు అమ్మినట్టు లంజా కొడకలారా, మీరు ఫారెన్ డబ్బు కోసం క్రైస్తవ సమాజాన్ని గాలి లంజా కొడకలారా, మీ డబ్బంతా ఆపిచ్చేస్తామరా మేము. ఒక్క పాలుగారికి తప్ప లంజావడానికి మీకు ఫారెన్ డబ్బు ఏది రాదు. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ రానివ్వండి, 210 దేశాలకి మేము రాస్తాం లెటర్లు. ఈ లంజా కొడుకులు ఎవడికి కూడా ఫారెన్ డబ్బు రాటాకే లేదు. ఆర్ఎస్ఎస్ లంజా కొడుకులు కానీ, ఈ దొంగ ఈ క్రైస్తవ అబద్ధ బోధక లంజోళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్, ఈ ఎఫ్సిఆర్ఎఫ్ ఫండ్ ఎవడికి రాటాకి లేదు. అంతే. ఎందుకురా మీకు? ఎందుకురా స్వార్థ ప్రకటించడానికి? వేరే దేశాల డబ్బు ఎందుకురా నీకు? లంజా కొడగాల. చేయపోతే నోరు మూసిపోరా. బైబిల్ నమ్ముకుంటావా? వాక్యాన్ని నమ్ముకుంటావా? చూస్తూ ఉండండి రా మీరు. రేపు కాంగ్రెస్ పార్టీ కాదు, కూటమి ప్రభుత్వం వచ్చినా, పాల్గారు ప్రజాశాంతి పార్టీ వచ్చినా, మీకు ఎవరికి కూడా పొరపాటును కూడా మీకు ఫారెన్ డబ్బు రాదు. గ్యారంటీ. 100కి 1000% చెప్తున్నా.
యేసుక్రీస్తుని ఉచితంగా ప్రకటించరా నువ్వు? లేకపోతే బైబిల్ పెట్టి పో జాగొడగా. బైబిల్ చదవడం రాదు, యేసు గురించే తెలియదురా నీకు. బతకలేక బడి పిలుతులంటే బతకలేక పాఠశాల లంజా కొడకలారా, పేద భాషల మీదకి వస్తారా లంజా కొడలారు మీరు. తిని తినక ఉండి లేక బాధపడతా విశ్వాసం మీద ఆధారపడే కానుకల మీద ఆధారపడి చేసే చిన్న చిన్న సేవకుల్ని కొడతారా మీరు? వాళ్ళ గురించి ఎందుకు రారా మీరు? సరే మిత్రులారా, నేను చెప్పగలిగింది చెప్పాను. ఇదంతా కూడా అందరికి ఉపయోగపడేది. సంస్కరణ, దిద్దుబాటు, ఆపరేషన్ గాయాలవుతాయి. ఎవరైతే రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాడో, దేశానికి ద్రోహం చేసేవాడు ఉన్నాడో వాళ్ళకి గాయాలు అవుతాయి. ప్రజాస్వామ్యంలో ఈ పౌరులకి, నిజమైన క్రైస్తవులకి, నిజమైన సెక్యులర్ హైందవ సోదరులకి ఎవరు కూడా నా మాటలు గాయాలు కావు. నీ యొక్క మనోభావాలు దెబ్బతిని గాయపడుతున్నాయి అంటే నువ్వు దేశద్రోహాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు శిక్షావిధి గురైపోతావు గుర్తుపెట్టుకో. నా ప్రతి మాట కూడా దేవుని యొక్క మాటలో నీకు అవి సంస్కరించడానికి, దిద్దుబాటు చేయడానికి ఉపయోగపడే అయితే నువ్వు స్వీకరించు. లేదనుకో మోకరించి ప్రాణం చేయి. ఎవడు నన్ను అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? నేను ఎవరి గురించి చెప్తున్నా? ఎవరికైనా బంద్ చేస్తానా? ఒకే ఒక్క భజన, యేసు భజన తప్ప ఇంకో భజన లేదు. ఎవరికి భయపడినా ఆయన గుర్తుపెట్టుకుంటారా, యేసుక్రీస్తు దేవుడికి ఒక్కడు భయపడితే ఈ ప్రపంచంలో ఎవడికి భయపడే పరిస్థితి లేదు. వేపన్ల, కత్తుల, రివల్వరా, తోటాల 1000 మంది వస్తున్నారా, భయపడాల్సిన పని లేదురా. ఒక్క దేవుడికి భయపడు, నీకు అందరూ భయపడతారు. యథార్థవంతుడు సింహంలే ధైర్యంగా ఉంటాడు, క్రైస్తవుడు సింహంలే ధైర్యంగా ఉండాలి. వాక్యానుసారంగా ఎదుర్కో. ముందు క్రైస్తవ బోధకులారా, మీరు మారండి. మీరు ఫారెన్ డబ్బు కోసం మనం వెళ్ళారా, మీరు తిరిగి రారా, చచ్చిపోతారా? మీరు చేపలు పెట్టేస్తున్నా. ఒకవైపు దేశం నాశనం అయిపోతుంటే డబ్బు కోసమా బంద్ చేస్తావా? బీజేపీ బంద్ చేస్తావరా నువ్వు? చేకూడగలరా? చూస్తూ ఉండండి, మీకు టైం దగ్గర పడిపోయింది. మీరు ఫారెన్ డబ్బు కోసం ప్రయత్నం చేస్తూ ఉండండి, దేవుడే మిమ్మల్ని చంపైపోతే అడగండి. ఒక్క పాలుగారు తప్ప ఇంకా ఫారెన్ డబ్బు తీసుకుంటా ఎవడ అర్హత లేదురా. దేవుడు చెప్పాడు నాకు, నేను చెప్తున్నా. ఒక్క పాలుగారికే ఉందా అర్హత? చెప్పండి రా లంజా అడగలారా. మీరు ఫారెన్ డబ్బు తెచ్చుకొని 1,000 కోట్ల రూపాయలు రా. పాలుగారికి ఒక్క లక్ష రూపాయలు ఉందని చూడండి, ఇప్పుడు చూపించండి రా. ఎవరికైనా భయపడతాడా? నువ్వెందుకు భయపడుతున్నావు? మిత్రులారా, ఉంటాను. మళ్ళా సాయంత్రం లైవ్లోకి వస్తాను. మీ అందరికీ కూడా శాంతిని కలిగించే మాటలు, సమాధానం కలిగించే మాటలు, ఆరోగ్యకరమైన వాతావరణంలో మన దేశాన్ని, దేశ ప్రజలను అందరినీ కాపాడుకునే ప్రయత్నంలో ఒక సైనికుడిగా నిరంతరం మీకు అండగా ఉంటాను, మీకు తోడుగా ఉంటాను. ధైర్యంగా ఉండండి. ఈ మోడీ, ఈ మతోన్మాది, ఈ దేశాన్ని మోడీ నుండి, అమిత్ షా నుండి, ఈ ఉగ్రవాదం నుంచి మనం కాపాడుకుందాం. క్రైస్తవులు, హైందవులు, ముస్లింలు మన అందరం కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉందాం. కాబట్టి ఎవరు కూడా కలవరపడకుండా ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఎదుర్కొందాం వీళ్ళని. చట్ట ప్రకారం చట్టం మనకి సహకరించిపోయినా భారత రాజ్యాంగబద్ధంగానే మనం పరిపాలించుకుందాం. వాక్యానుసారంగా మనం బోధించుకుందాం. అందరూ కూడా ధైర్యంగా ఉండండి, చాలా హ్యాపీగా ఉండండి. ఎవరు కలవరపడే పరిస్థితి లేదు. దేవుడి అనుమతి లేకుండా మన తల వెంట్రుకలు ఒక్కటి కూడా నేల రాలదు. మనం అందరం సింహాలే. ఈ భారతీయులు మనం నిద్రపోతున్న సింహాలు క్రైస్తవులు. ఈ దేశ హైందవులు, ముస్లింలు, క్రైస్తవులు మనందరం కూడా భారతీయులు. మనందరం మనుషులు. అందరూ ధైర్యంగా ఉండే, మనందరం కలిసే ఉందాం. విడిపోవద్దు. అందరం కలిసే ఉందాం. అందరం కలిసే పోరాడదాం. ఈ దేశ సమైక్య స్ఫూర్తికి, దేశ సార్వభౌమాధికారానికి సార్వభౌమాధికారానికి ఎవరైతే అభ్యంతరంగా ఉన్నారో వాళ్ళని ఎదుర్కొందాం. వాడే ప్రధానమంత్రి అయినా సరే, ఎవడైనా సరే. మిత్రులారా, ధైర్యంగా ఉండండి. వర్ధిల్లాలి భారతీయుల ఐక్యత, వర్ధిల్లాలి క్రిస్టియన్, ముస్లిం, హిందువుల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ఓబీసీల నుంచి అందరు ఐక్యత, భారతీయుల ఐక్యత, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. అందరం కలిసే ఉందాం. విడిపోవాల్సిన పని లేదు. మనందరం, మనకు కుల నిర్మూలన జరగాలి. మనందరం భారతీయులమే, మనందరం అన్నదమ్ములమే. ఈ భారతదేశం నా జన్మభూమి. భారతీయులందరూ నా సోదరులే.
జై భీమ్, జై ఇండియా.